ఇవ్వాలి. ఏ లీడర్ ఏ మాట చెప్తాడో, ఆ మాట మనం తీసుకున్నామంటే అల్టిమేట్‌గా మన లైఫ్‌లో చేంజ్ వస్తుంది. కాబట్టి ఏ లీడర్ మాట్లాడినా గాని మనం వినాలి. వినటం నేర్చుకోవాలి సార్ ఎక్కడైనా. ఎవరైతే ఎక్కువ వింటారో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ వస్తది. ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉంటదో వాళ్ళే ఫీల్డ్‌లో సక్సెస్ అవుతారు. ఓకేనా? 1, 2 సార్లు కాల్ చేయటం, 1, 2 సార్లు మీటింగ్స్‌కి ఇన్వైట్ చేయటం, మన టీమ్‌ని వాళ్ళు రాకపోతే ఈడు వేస్టు చెప్పలేం అది మాత్రం తీసుకోవద్దు సార్. బిజినెస్‌లో ఏది గూడా పర్సనల్‌గా తీసుకోవద్దు. ఇదొక పార్ట్ మాత్రమే. నువ్వు పిలవగానే రావాలి అని మాత్రం అనుకోవద్దు. పిలిచినా రాడు. ఈ మీటింగ్ మిస్ అయ్యాడు. నెక్స్ట్ మీటింగ్ కంపల్సరీ సరే ఇన్వైట్ చేయండి. ఇబ్బందేం లేదు. ఆ మైండ్ సెట్ మనందరికి రావాలి. ఆ పాజిటివ్ మైండ్ సెట్ రావాలి. వెయిట్ చేసేటువంటి ఓపిక మనలో ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ అవుతాం సార్. ఫస్ట్‌లో నాకు గూడా ఎవరికైనా చెప్పగానే వినకపోతే కోపమొచ్చేది. ఆళ్ళకి ఏంది ఈళ్ళకి పొద్దుగూకులు మనం జెప్పేది. మంచే గదా! చెవుతున్నాం అనిపిచ్చేది. సురేష్ సార్ అనేవాడు. "నువ్వు జెప్తున్నావు మంచి. కానీ అది మంచి అని వాళ్ళకి తెలిసేదాకా మనం చెప్పాలి. వన్స్ వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు నీ పని సగం తగ్గిచ్చేస్తారు. కాబట్టి నువ్వేదైతే తెలుసుకున్నావో అది వాళ్ళకి తెలిసేలాగా చేయాలంటే కొంత టైం పట్టుద్ది. వెయిట్ చేయాలి. ఓపికుండాలి" అని జెప్పేవాళ్ళు. టోటల్‌గా నా మైండ్ సెట్ మార్చుకున్న తర్వాత చాలా మార్పులొచ్చినియి. ఓకేనా? డైలీ వినే మాటలే గాని మనం ఏదో చేయట్లే సరిగ్గా. దానివల్లే మనకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ ఏందంటే మనముండాలి. మన టీమ్ ఉండాలి. ఇంతే. ఆటోమేటిక్‌గా మనం సక్సెస్ అవుతాం సార్. ఇప్పుడు ఆంధ్రాలో చూసారు గదా! 1,00,000 ఎర్నర్స్ పెరిగారు. ఇంతకుముందు 1,00,000 రావడానికి చాలా ఏమంటారు కష్టపడేవాళ్ళం అందరం 1,00,000 మన ఆంధ్రాలో లేవని. కానీ ఈ 1,00,000 ఎర్నర్స్‌లో మనం కూడా ఉండాలంటే సార్ మన 1,00,000 తీసుకున్నటువంటి సార్ చెప్పే మాట ఎలా రీచ్ అయ్యారో మొత్తం మనం వినాలి, నేర్చుకోవాలి సార్. ప్రతిరోజు ఉదయాన్నే లేవటం కొంచెం కష్టంగానే ఉంటది మనందరికీ. కానీ ఏదైతే మనం ఇష్టంగా ఉన్నదాన్ని త్యాగం చేస్తామో ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి ఫలితం గూడా అల్టిమేట్‌గా ఉంటది సార్. ఉదయాన్నే నిద్రపోవటం అందరికి ఇష్టమే. కానీ మీరు లేవటం వల్ల ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి 1,00,000 తీసుకుంటున్నారంటే ఎలా ఉంటదో లైఫ్ చేంజ్ అయ్యిద్దో లేదో చూసుకోండి. ఇవన్నీ గూడా మనం నమ్మాలి. ముందు మన మైండ్ సెట్‌కి మనం నమ్మించాలి. ఓకేనా? త్వరగా ప్రెజెంటేషన్ పెంచుకోండి సార్. కోటి సార్, హరి సార్, ప్రసాద్ సార్, నా నా జ్యోతి మేడం, వేదవాణి మేడం, భవాని మేడం, నాగలక్ష్మి మేడం ఒకసారి మన టీమ్‌కి కాల్ చేయండి. తర్వాత ఎంతమంది అటెండ్ అయ్యారో ఒకసారి నోట్ చేయండి సార్. మీ నేమ్స్, మన టీమ్ నేమ్స్ అన్నీ గూడా. రవి సార్, సాయి సార్, కీ లీడర్స్ ఉన్నారో లేదో చూసుకోండి. ఎందుకంటే ఒక పని అలవాటుగా చేసేటప్పుడు దాన్ని మధ్యలో ఆగిందంటే మళ్ళా యాక్టివ్ అవ్వటానికి టైం పడతది. ఫస్ట్ థింగ్ ఏందంటే మనం లీడర్స్‌గా ముందు మనం ఆ పనిని మర్చిపోకూడదు. మనం ఏదైతే చేస్తామో మన టీమ్ అదే పని జేస్తది. మనం 5:30 జాయిన్ అయితే మన టీమ్ 5:40కి జాయిన్ అయ్యిద్ది. ఓకేనా? కొంచెం లీడర్ మైండ్ సెట్ మార్చుకోవాలి. యాక్చువల్‌గా మీటింగ్స్‌కెళ్ళొచ్చి ఫీల్డ్‌కెళ్ళి టైర్డ్ అయ్యి ఉంటాము. బట్ అది కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం ఖచ్చితంగా జూమ్‌కి అటెండ్ అవ్వాలి సార్. సార్‌ని ఇన్వైట్ చేసుకుందాము. కొంచెం త్వరగా మీరు ఇనిషియేట్ తీసుకొని కాల్ చేయండి. ఓకేనా? గుడ్ మార్నింగ్ సురేష్ సార్. ఆల్‌మోస్ట్ 5:40 అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. కంటిన్యూ చేస్తా సార్ సెషను. గుడ్ ఓకే. మార్నింగ్. ఒకసారి కీ లీడర్స్ ఉన్నారా? అటెండెన్స్ ఒకసారి తక్కువగా ఉంది. సారీ. వాణి ఒకసారి మేడం ఉన్నారా? నాగలక్ష్మి మేడం. మీరు తీసుకోండి సార్. వాయిస్ తీసుకొని వాళ్ళని డైరెక్ట్ మాట్లాడండి. ఓకే. ప్రసాద్ సార్, హరి సార్, లీడర్స్ రెస్పాండ్ అవ్వండి కోటి సార్‌కి. సార్. సార్ గుడ్ మార్నింగ్ గుడ్ ప్రసాద్. మార్నింగ్ ప్రసాద్ సార్. యాహ్! ఒక్కసారి అటెండెన్స్ చెక్ చేయండి మీరు కీ లీడర్స్ ఉన్నారా లేదా? సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్, ఆనంద్ ఓకే. సార్, నంద్యాల రోజా సార్. రోజా మేడం ఒకసారి మన టీం ఎంతమంది ఉన్నారో చూడండి మేడం. ఓకే సార్. కాల్ చేయండి. సరే సార్. నెక్స్ట్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఒకసారి చెక్ చేయండి. ఆ, మీ కాడ మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఉండాలి పొద్దున్నే. అది తీసుకొని ఓకే టక సార్. టక ఎందుకంటే మీ పిల్లవాడిని స్కూలుకి పంపించడానికి ఎంత ఆతృతగా పెందరాళ్ళేసి చేస్తున్నారో అదే ఆతృత దీంట్లో కూడా ఉండాలి. ఖచ్చితంగా సార్. ఓకేనా? రాత్రి ఓకే. 12:30 అయింది సార్. అయినా అయిందమ్మా. లేచాము. మాకు కూడా అయింది కదా. ఆ, అంటే అందరం మామూలుగా ఫీల్డ్ లో అంత ఉండొచ్చు. ముందైతే అవునవును.
లేచేదాన్ని కాదు. అవునవును. కష్టాలు భగవంతుడు గమనిస్తా ఉంటాడమ్మా. మనం చేసే పని. థ్యాంక్ యూ. ఒకసారి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్, నాగలక్ష్మి టీం. గుడ్ మార్నింగ్ సార్. మాల్కొండ గారు గుడ్ మార్నింగ్. సార్ సూపర్. మీ వాయిస్ వినపడాలి మాకు. సార్ ఓకే గుడ్ సార్. మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. అద్దింగ్ సార్ సుబ్బాయమ్మ. అమ్మా సుబ్బాయమ్మ గారు గుడ్ మార్నింగ్. ఒక్కసారి మన లీడర్స్ కింద వాళ్ళకి కాల్ చేసుకోండి. మనం మాట్లాడేది కాదు, మన టీం ఉండాలి జూమ్ లో. గుడ్ మార్నింగ్ సార్. ఓకేనా రమణమ్మ. అమ్మా? గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. టైం అవుతుంది కాబట్టి Thank you, ఇంకొక 2 to 3 minutes. గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి లీడర్స్ తో మాట్లాడతాను సార్. ఒక్కసారి మీరు మ్యూట్ లో ఉండండి. లీడర్స్ ఒకసారి వాణి మేడం కాల్ చేయండి. లక్ష్మి మేడం, కుమారి మేడం, గుడ్ మార్నింగ్ జ్యోతి సార్. మేడం. ఉన్నాం సార్. ఒక్కసారి మన టీం ఉందని కుమారి. చూసుకోండి అమ్మా. ఎస్ విజయలక్ష్మి మేడం, లక్ష్మి మేడం, ధనలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. కొత్తమల్లాపాలెం సుభాష్ని. సుహాసిని గారు గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్ గుడ్ మార్నింగ్ ఆనంద్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ సురేష్. మార్నింగ్ అమ్మా. ఆ, గుడ్ మార్నింగ్ అమ్మా. కొత్త వాళ్ళతో ఇద్దరితో మాట్లాడాను, వాళ్ళకి కాల్ చేస్తున్నాను అన్నమాట, యాడ్ చేద్దామని. ఓకే మేడం. ఆ, ఓకే థ్యాంక్ సురేష్ సార్ ఇంకొక గుడ్ మార్నింగ్ సార్. అమ్మా అంతే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది. మీరు రావాలి రోజు. అందుకే సార్ లేచాను, అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా లేచి అటెండ్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ సురేష్ సార్, అమ్మా. గుడ్ మార్నింగ్. రాత్రి బాలకృష్ణ సారు యాడ్ అయ్యారు సార్. ఒకసారి విష్ చేయండి సార్ బాలకృష్ణ సూపర్. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. సార్. రాత్రి మీటింగ్ ఉదయాన్నే లేచారు సార్. చాలా హ్యాపీగా ఉంది. మీరు క్యూరియస్ గా ఉన్నారు. అసలు యాక్చువల్ గా 7 వరకు లెగవరంట. సూపర్ సార్. సూపర్. మీరు థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ సార్ గుడ్ మార్నింగ్. మీరు సగం సక్సెస్ అయినట్టే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడిన మేడము వాణి మేడం సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్సు. ఓకే 1,40,000 శాలరీ సార్, గవర్నమెంట్ జీతం. ఓకే సార్. ఓకే. కొడుకు కూతురు ఇద్దరు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి. అబ్బో. దగ్గరగా 2-3 కోట్లు కొంత ఆస్తి. ఆ. మేడం చెప్పొద్దు అన్నారు, కానీ పొద్దునే చెప్పాల్సి వచ్చింది మీతోటి. ఓకే సార్. సో నిన్న చెప్పాను కదా అన్నయ్య మేడం. అవును వయసు మేడం. 50 సంవత్సరాలు సార్. చూడండి ఏ కుంజం లేచింది. ఇదే 2 షిఫ్ట్లు. ఒక డ్యూటీ 9 నుంచి సాయంత్రం 4 దాకా హాస్పిటల్. మళ్ళీ ఇంటికి రాగానే 5 నుంచి 12 దాకా వెస్టేజ్ నైట్. వేరే లెవెల్ సార్. అబ్బో మీకే అబ్బో నాకైతే అప్పుడు భయం వేస్తుంటది మేడం చూస్తే. అంతే కదా సార్. ఆవిడ టెస్ట్ మరి ఇంకొక రోజు విందాం, మనం తీసుకొని వస్తాను అక్కడికి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. నేను పెళ్లికి వచ్చింది ప్రమోషన్ కోసం కాదు, వేస్టేజ్ కోసం వచ్చానా అన్నట్టు ఫీలింగ్ అలా ఉంది నా ఫీలింగ్. ఓకే. ఒక్కసారి కొత్త వాళ్ళకి కాల్ చేయండి సార్ ప్లీజ్. ఓకే. టైం ఒక 1 minute లో సెషన్ స్టార్ట్ చేద్దాం. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సింగరాకుండా అమ్మా గుడ్ మార్నింగ్ సుజాత గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఒక్కసారి శిరీష మేడం ఉన్నారా? కాల్ చేయండి. తులసి సురేష్ మేడం చెప్పారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ సార్ సురేష్ గుడ్ సార్. మార్నింగ్ సార్. సార్ సురేష్ సార్ సురేష్ గుడ్ సార్. మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. కుమారి సార్ సురేష్ నంద్యాల. అమ్మా ఎవరమ్మా? శిరీష మేడం గుడ్ మార్నింగ్. ఉన్నాను సార్. గుడ్ మార్నింగ్. గుడ్ సార్ మార్నింగ్ మేడం. సార్ మేము పూర్ మెటల్ సార్, భవానీ మేడం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ, ఓకే సెషన్ స్టార్ట్ చేసుకున్నాం సార్. ఒక్కసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి సార్. ఆల్ మ్యూట్. హోస్టింగ్ ఎవరైతే ఒకసారి ఆల్ మ్యూట్ కొట్టండి సార్. ఎస్ సార్. ఆనంద్ సార్. ఆల్ మ్యూట్ ఆల్ చేసింది. థ్యాంక్ యూ లీడర్స్. నా వాయిస్ క్లియర్ గానే ఉందా ఆనంద్ సార్? నా వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ. సో టాపిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టిపికల్ సార్. ఈరోజు ఎత్తుకున్న టాపిక్కే కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. వెస్టేజ్ బిజినెస్ చేయటం సులభమా కష్టమా, ఈజీనా డిఫికల్టా?
ఓకే. నాకు ఒక్కసారి చాట్ బాక్స్ లో లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు, మీ ఉద్దేశం ఏంటి? సులభమా? కష్టమా? మెసేజ్ చేయండి సార్. సులభమా? కష్టమా? ఒక్కసారి చాట్ చేయండి మీ ఒపీనియన్స్. చాటింగ్స్ లేట్ గా వస్తున్నాయంటే దుప్పట్లో ఇంకా లేవాల, దుప్పట్లో నుంచి బయటికి రాలా మీరు. కొంచెం లీడర్స్. సులభమే సార్. ఉమాప్రసాద్ సార్ సులభం. ఓకే. కోటియన్ సార్ రెండా? సులభం కష్టం. ఓకే. రాజు సార్ టఫ్, కష్టం. సురేష్ బాబు ఈజీ. వెంకటేశ్వర సార్ సులభం, ఎక్సలెంట్. సింగనవేనపల్లి. ఓకే. ఆనంద్ సార్ నేర్చుకుంటే సులభం లేదంటే కష్టం, ఎక్సలెంట్. నేర్చుకుంటే సులభం లేదంటే కష్టం, సూపర్. ఇంకా మిగతా లీటర్లు ఇంకా దుప్పట్లో నుంచి లేవలేదు. రెస్పాండ్ ప్లీజ్. రవి సార్ వాయిస్ వినపట్లేదు. ఆనంద్ సార్ ఎటు పంపించారు? రవి సార్ జర్నీ చేసిన డాడ్ అయ్యాడు. రేపు నుంచి హోస్టింగ్ రవి సారే. రవి రవి సార్ రెస్పాండ్ అవ్వాలి అందరూ. మనం రిప్లై అనగానే అందరం ప్రతి ఒక్క రిప్లై ఇవ్వాలి పాజిటివ్ మైండ్ తోటి. ఈజీ ఆర్ స్మాల్ టఫ్? హరి సార్. ఓకే. రావురి మాధవ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ టఫ్ సార్. జ్యోతి కోటిపతిపో టఫ్. ఓ సూపర్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. నేర్చుకుంటే సులభం, నేర్చుకోకపోతే కష్టం. మాకు పెట్టండి రాదు. ఓకే సూపర్. చిరంజీవి టు ఎవరివన్ కష్టమైన వెస్టేజ్ చేయొచ్చు, సూపర్. ఓకే. ఈయన రాయుడు సార్ నమ్మితే సులభం కానీ విన్నవాళ్ళు విన్నప్పుడు బాగానే వింటున్నారు, తర్వాత రావడం లేదు సార్. ఓకే. నేర్చుకుంటే సులభం, కష్టంలో సుఖం ఉంది. ఓకే. శిరీష మేడం ఈజీ. సాయన్న చెయ్యాలి అని ఆలోచన ఉంది, టైం ఇస్తే సులభం. ఓకే. నేర్చుకోవాలి తర్వాత ఈజీగా ఉంటుంది. గోపి సార్ వింజమూరు సూపర్. సో ఎస్, సో రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి, మిక్స్డ్ ఒపీనియన్స్. కీ పాయింట్స్ తెలిస్తే ఈజీ. సూపర్ సార్, సూపర్ నాగరాజ్ సార్. సూపర్ రెస్పాన్స్ అందరి నుంచి. సో లీడర్స్ మీరు లాస్ట్ టైం ఆనంద్ సార్ మనం ఏదైతే జూమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కీ పాయింట్స్ హైలైట్ చేశామో, అంటే ఏంటి, మీటింగ్ అంతా చెప్పి ఫ్లోర్ మీటింగ్ ఇన్వైట్ చేసేవాళ్ళం. సో ఇక్కడ అదే విధానం అనేది కింద లీడర్స్ కి జూమ్ మీటింగ్ మీద గురించి కిందకి వెళ్ళాలి. సో నాకు తెలిసి మిస్ అవుతుంది సార్ అది యాంగిల్. ఒక్కసారి దాన్ని కీ లీడర్స్ తోటి చర్చించాలి. ఐ నో వెరీ డిఫికల్ట్. మార్నింగ్ చాలా మంది అనుకున్నట్టుగా మార్నింగ్ లేవడం చాలా కష్టం సార్. చాలా అంటే చాలా కష్టం. ఐ నో చలికి ఇబ్బంది పడుతూ, కానీ గమనించండి సార్, సెవెంత్ క్లాస్ కాదు సార్, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదివే పిల్లోడిని ఎక్కడ హోంవర్క్ చేసుకోలేడని చెప్పి పొద్దున్నే లేపుతుంటారు మీరు. చన్నీళ్ళు స్నానం చేపించి, యూనిఫామ్ చేపించి బడికి పంపుతా ఉంటారు. వాడికి జాబ్ వచ్చుతో, వాడు ఎప్పుడుకో జాబ్ వచ్చేది, వాడు ఆయన ఐఏఎస్ గా చదివేది. కానీ ఎందుకు అంత కేర్ తీసుకున్నంత డిసిప్లైన్ గా పంపిస్తారు? ఎందుకు తెలుసు సార్? చిన్న చిన్న విషయాలు మిస్ అయితే స్కూల్లో చదువు తగ్గిపోద్ది, మార్కులు తగ్గుతాయి, తద్వారా ర్యాంక్ తగ్గిద్ది, తద్వారా సీట్ రాదు, తద్వారా మంచి జాబ్ రాదు అనే కదా. సేమ్ సార్, ఈ బిజినెస్ కి మనం అందరం కూడా చిన్నపిల్లలమే. ఈ బిజినెస్ కి మనం అందరం చిన్నపిల్లలు. ఆ చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే కష్టపడుతూ ఉన్నాడు, ర్యాంకులు, చదువులు, ఉద్యోగం, కోర్సు, సీటు, సేమ్ అంతే సార్. దీనికోసం మనం అంత కష్టపడాలి. ఎప్పుడు దాకంటే, మళ్ళీ చెప్తున్నాను సార్, ఎప్పుడు దాకంటే లాస్ట్ టైం మా సార్ అన్నారు హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఇనీషియల్ గా కష్టం ఉంటుంది సార్ బాగా అన్నాడు. ఇనీషియల్ గా చాలా కష్టం ఉంటుంది సార్, ఎఫర్ట్ పెట్టాలి అన్నాడు. ఆలోచించండి సార్, ఏ పనైనా స్టార్టింగ్ లో కష్టమే. మీరు గో బ్యాక్ టు యువర్ ఓల్డెన్ డేస్, ఒక్కసారి మీ వెనక రోజులకి వెళ్ళండి సార్.
వంట కష్టమా సులభమా? వంట నేర్చుకోవడం. డ్రైవింగ్ కష్టమా సులభమా? రైట్? జీవితంలో మీరు ఏ పనైనా టైలరింగ్ కష్టమా సులభమా? ఏదైనా తీసుకోండి సార్. స్టార్టింగ్‌లో కష్టమే. ఎందుకు కష్టం అంటే నీ మైండ్, నీ బాడీ ప్రాక్టీస్‌కి అలవాటు పడిందాక, అంటే ఆ పనికి అలవాటు పడిందాక చాలా కష్టంగా ఉంటది. సో, డిసిప్లిన్‌గా ఎవరైతే ఆ ఫస్ట్ ఫ్రేజ్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫ్రేజ్‌ని మీరు దాటించగలిగితే ఒక డిసిప్లిన్ తోటి నెక్స్ట్ ఈజీ అయిపోద్ది సార్. ఆ ఫస్ట్ ఫ్రేజ్‌ని మనం దాటగలగాలి. ఆ నేర్చుకునే ఫ్రేజ్ ఏదైతే ఉందో, ఆ ఫ్రేజ్‌ని ఎవరైతే దాటగలుగుతారో వాళ్ళకి ఈజీగా ఉంటది. సో, ఇక్కడ వస్తున్న సమస్య ఏంది? ఎందుకు నాట్ ఓన్లీ వేస్టేజ్ సార్, ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ వేస్టేజ్. ఎందుకు ఇంత పెద్ద బిజినెస్, చాలా పెద్ద బిజినెస్ చాలా మందికి కష్టంగా మారింది. 100 మంది చేరితే 10 మందే సక్సెస్ అవుతున్నారు. మీరేమనుకుంటున్నారంటే బిజినెస్ కష్టమేమో, అందుకే మా చిన్నాన్న వదిలేశాడు, మా పిన్ని వదిలేసింది, మా ఊర్లో వాళ్ళు వదిలేశారు. ఓహో! నేనెప్పుడో చూశాను ఇది. అమ్మో! ఇది మన వల్ల కాదు. ఎందుకు అలా అనిపిస్తుందంటే, ఆ నేర్చుకునే యాటిట్యూడ్ మనకు లేకపోవటం వల్ల. మళ్ళీ చెప్తున్నాను సార్. ఈ బిజినెస్సే కాదు, ఏ పనైనా మనకు కష్టం కాదు. ఎందుకు మనకు కష్టం అనిపిస్తుందంటే, ఆ నేర్చుకునే తత్వం మనలో చచ్చిపోయింది సార్. ఉన్న స్కిల్‌తోనే పోరాడుతా ఉంటాం మనం. మళ్ళీ చెప్తున్నాను సార్. ఎక్కడో ఒక రైటర్ చెప్పినప్పుడు విన్నాను సార్. నీకు 50,000 ఇన్‌కమ్ వస్తుంది నెలకంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ దగ్గర 50,000కి సంపాదించే స్కిల్ మాత్రమే ఉంది. నీకు 30,000 వస్తున్నాయంటే, నీకు 30,000 సంపాదించుకునే స్కిల్ మాత్రమే ఉంది. ఇక్కడ పాయింట్ ఏందంటే, ఎవరికో అది గమనించుకోకుండా, అరే! నాకు 30,000 వస్తున్నాయి. నేనేమో జీవితం మీద విరక్తి. వాళ్ళ వల్ల ఇట్లా అయిపోయింది నా లైఫ్. వీళ్ళ వల్ల ఇట్లా అయిపోయింది. రైట్? మా సాలరీ పెంచటం లేదు. నాకు పని ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు. ఇలా మొత్తుకుంటా ఉంటాం. బట్ పాయింట్ ఏంటంటే, నీకున్న స్కిల్‌ని బట్టి, నీకున్న టాలెంట్‌ని బట్టే, నిన్ను బట్టే నీకు మార్కెట్‌లో విలువ కడుతున్నారు. నీకున్న స్కిల్‌కి అందులో విలువ కడుతున్నారు అన్న సంగతి మర్చిపోతాం సార్. ఇక్కడ కూడా కమింగ్ టు ద వెస్టేజ్ సార్. వెస్టేజ్ బిజినెస్‌లో కూడా ఆగిపోతున్నారు అన్నా, చెక్కు రావట్లేదు అన్నా, చెక్కు పెరగట్లేదు అన్నా ఒక్కటే రీజన్ సార్. నేర్చుకునే తత్వం ఆగిపోయి, ఆల్రెడీ తెలిసిన దాంతోనే నీకేదైతే తెలుసో, నీకేదైతే వచ్చో, నీకేదైతే టాలెంట్ ఉందో, ఆ టాలెంట్‌ని తీసుకెళ్ళి ఫీల్డ్‌లో అప్లై చేస్తున్నావు. దానికి తగ్గ రిజల్టే వస్తుంటాయి వెనక్కి. ఇది ఎవ్వరు కూడా కన్సిడర్ చెయ్యరు. అందుకే చెప్పాను కదా! ఈ బిజినెస్‌లో డెప్త్ మీకు అర్థమైతే చాలా ఈజీ సార్ బిజినెస్. ఓకేనా? ఇప్పుడు ఫోకస్ ఏందయ్యా అంటే ఏం చేయాలి? ఎందుకు మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము? నేను ఇదివరకు ఒక మాట చెప్పాను సార్. ఆహ్, నేను ఈ బిజినెస్‌లోకి రాకముందు ఒక 2, 3 సంవత్సరాలు ఏం చేశానంటే, కంప్లీట్‌గా అన్ని పనులు ఆపేసా. అన్ని పనులంటే యాక్చువల్‌గా అక్కడ నా దగ్గర కొంత అమౌంట్ ఉండింది చేతిలో. అమౌంట్ ఆపేసి ఒక 2, 3 విషయాల మీద ఫోకస్ పెట్టా. ఆ 2, 3 విషయాలేంటంటే బుక్స్. నాట్ ఓన్లీ అకాడమిక్ బుక్స్ కాదు సార్ నేను చదివింది. సైకాలజీ బుక్స్. అంటే నా బ్రెయిన్ గురించి, స్పిరిచువాలిటీ, రైట్? మీకు చెప్పా కదా! చాలా పుస్తకాలు, రకరకాల పుస్తకాలు కొన్ని రోజులు బీభత్సంగా చదివాననమాట. 1, 2 కొన్ని మెడిటేషన్ క్లాసులకి వెళ్ళేవాడిని. 2. సో, ఇట్లాగ ఏం చేశానంటే నా మైండ్‌ని కంప్లీట్‌గా చిన్నప్పటి నుంచి నేను ఏదైతే నేర్చుకోలేకపోయానో కొత్త విషయాలు, ఒక 2 ఇయర్స్ కంప్లీట్‌గా ఇదే పనిలో ఉన్నాను సార్. అంటే ఏమైంది? నా నా నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకున్నా. గుర్తుపెట్టుకోండి సార్. మీ నాలెడ్జ్ ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్‌కెళ్తుందో, మీరు చేసే పనుల్లో క్వాలిటీ వస్తది. నంబర్ 1. నంబర్ 2, మీ లైఫ్‌లో ఎదురయ్యే వ్యక్తులు కూడా మంచి నాలెడ్జ్‌ఫుల్ వ్యక్తులు ఎదురవుతారు. నంబర్ 2. నంబర్ 3, మీకు
మీరు ఏ పని ఎదురైనా అది సక్సెస్ఫుల్ గా మీరు టచ్ చేసిందల్లా గోల్డ్ అయింది. చాలా మంది ఏమంటారంటే అదృష్టం సార్ అంటారు. అదృష్టం కాదు సార్, ఎక్కడ అదృష్టం ఎక్కడా లేదు. అదృష్టం దురదృష్టాలు ఏం లేదు సార్. నీకు ఒక పని మీద ఆ పనిలో ఎంత స్కిల్ అయితే, అంటే ఆ పని గురించి ఎంతైతే అవగాహన ఉంటుందో అంత సక్సెస్ అవుతావు ఆ పనిలో. నీకు ఒక పనిలో ఎంతైతే అవగాహన ఉండదో దాంట్లో అది కష్టంగా మారుతుంది. సో ఇక్కడ కంప్లీట్ అవగాహన ఉంటే అదే అదృష్టం. ఎందుకంటే అన్ని పనులు రైట్ గా చేస్తుంటావు, ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. ఇక్కడ ఆ పని మీద అవగాహన లేకపోతే నువ్వు ఏది పట్టుకున్నా అన్ని రాంగ్ గా చేస్తుంటావు, అదే దురదృష్టం. సో సింపుల్ లాజిక్ సార్ అది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మొత్తం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది దేని మీదయ్యా అంటే మన స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ ని పెంచుకోవాలి. ఇది చెప్పాను కదా, వెస్టేజ్ బిజినెస్ అయినా బయట ఏ బిజినెస్ అయినా తీసుకోండి, మీకు ఉన్న దానితో పనిచేస్తే పాత రిజల్ట్సే రిపీటెడ్ గా వస్తా ఉంటాయి. అలా కాకుండా అప్డేట్ చేసుకుంటే, అంటే నీ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకుంటే కొత్త రిజల్ట్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే మరి ఒక సూత్రం ఉంది సార్, యూనివర్స్ లో ఒక సూత్రం ఉంది, నేను ఒక బుక్ లో చదివాను ఇది. నువ్వు ఎంత పాజిటివ్ వ్యక్తిగా, ఎంత నాలెడ్జ్ఫుల్ వ్యక్తిగా తయారవుతూ ఉంటావో దానికి తగ్గట్టుగానే నీ జీవితంలో మనుషుల్ని నువ్వు అట్రాక్ట్ చేస్తా ఉంటా. ఇది చాలా చాలా కీ పాయింట్స్ అని నేను చెప్పింది. అంటే నీకు మంచి వ్యక్తులు, మంచి నాలెడ్జ్ఫుల్ వ్యక్తులు నీ లైఫ్ లోకి రావాలి అంటే ఫస్ట్ నువ్వు నాలెడ్జ్ఫుల్ గా తయారవ్వాలి. చాలా టిపికల్ థింగ్స్ సార్ ఇది నేను చెప్పింది. చాలా కష్టం. మన వాళ్ళు ఏం చేస్తారంటే మంచి లీడర్ల కోసం వెతుకుతా ఉంటారు. నో సార్, యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గుడ్ లీడర్స్. నువ్వు కొత్త వాళ్ళ కోసం వెతకాల్సిన పని లేదు. నువ్వు లీడర్ గా మారితే ఆటోమేటిక్ గా నువ్వు అలాంటి వ్యక్తుల్ని నీ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు అట్రాక్ట్ చేస్తావు, కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చేసరికి కూడా అదే సార్. మొత్తం వెస్టేజ్ బిజినెస్ సులభమా కష్టమా అంటే స్టార్టింగ్ లో అన్ని పనుల్లాగే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? ఇది కీ పాయింట్ సార్. ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అయ్యా అంటే మెయిన్ రీజన్ ఒకటే. ఇది జనాలతో చేసే బిజినెస్, ఇది మనుషులతో చేసే బిజినెస్. చాలా మంది కొనటం, అమ్మటం, మార్కెటింగ్ అంటే మనం నెత్తిన పెట్టుకొని పోయి అమ్మడం సార్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏందయ్యా అంటే జనాలతో చేసే బిజినెస్. ఓకేనా? సో ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏందయ్యా అంటే ఎందుకు ఇంత పెద్ద బిజినెస్ లోకి జనాలు వచ్చి స్టార్టింగ్ రావట్లేదు అనేది ఒక ఎత్తు అయితే, వచ్చిన వాళ్ళు ఎందుకు సార్ ఎక్కువ మంది సక్సెస్ కావట్లేదు అనయ్యా అంటే కీలకమైన సార్ ఇది. సో జనాల సైకాలజీ అనేది ఇక్కడ మీ ఇంట్లో తీసుకోండి సార్. ఒక కుటుంబంలో 5గురు ఉంటే 5గురికి ఒక విషయం మీద ఒకే విధంగా ఆలోచించరు. బాగా గమనించండి. ఇప్పుడు భర్తకి వంకాయ కూర ఇష్టం, భార్యకి బెండకాయ, కొడుక్కి టమోటా, కూతురికి బెండకాయ. ఏం సార్ ఫ్యామిలీ అంతా ఒకటే కదా, అంతా బ్లడ్ రిలేషన్ కదా, మరి ఒకటే ఇష్టం ఎందుకు ఉండదు? ఒకే ఒపీనియన్ ఉండదు. ఒకరు ఒక సినిమా అంటే ఒకరు ఒక సినిమా, ఒక ఒపీనియన్ ఉండదు, ఒక టేస్ట్ ఉండదు. మరి ఒకే విధంగా ఒక ఫ్యామిలీలోనే లేకపోయినప్పుడు నీ కిందకు వచ్చే లీడర్లు వందల మంది, వేల మంది వస్తుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ 100,000 వచ్చినప్పుడు నువ్వేమని భావిస్తుంటావంటే వీడెందుకు నా అలాగే ఆలోచించడు, అరే నేను మొత్తుకుంటున్నాను కదా, నేను మొత్తుకుంటే వీడు ఎండేంది, రైట్? ఏంటి అసలు వీడు కరెక్ట్ కాదు, నాకు నేను కరెక్ట్ గానే చెబుతున్నాను కదా, వీడికి ఇన్నిసార్లు చెప్పిన అర్థం కాదేంది, ఇట్లా బాదుకుంటా ఉంటారు కింద పైన లీడర్లు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ మనిషి కూడా ఈ భూమి మీద ఒకే రకంగా, ఏ ఇద్దరు ఒకే రకంగా ఉండరు, ఏ ఇద్దరు అభిప్రాయాలు ఒకే విధంగా ఉండవు. మన చేతి వేళ్ళే రెండు సమానంగా ఉండవు సార్. చెక్ చేయండి ఒకసారి, మీ చేతి వేళ్ళే
సో అలాంటిది ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా ఒకేలాగా ఆలోచించడు. సో ఇక్కడ వెస్టేజ్ లోకి వచ్చేసరికి కీలకం అవుతుంది ఏంటంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్, మనుషులతో చేసే బిజినెస్ కాబట్టి ఆ మనుషులు ఎలా ఉంటారో, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో, రైట్, వాళ్ళ ఎమోషన్స్ వచ్చినప్పుడు, ఎమోషన్స్ వీక్ అయినప్పుడు వాళ్ళు ఎలా మళ్ళీ కంబ్యాక్ చేయాలో, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలో, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలో, ఇవన్నీ తెలుసుకున్న లీడర్ అయితే ఈ బిజినెస్ ను ఆడుకుంటారు సార్. ఇక్కడ ఎందుకు కష్టం అవుతుందంటే ఇవన్నీ ఉన్నాయి అన్న సంగతి ఎవరో తెలవట్ల. ఒకటి, రెండు, అసలు మనల్ని మనం మార్చుకోవడానికి చాలా గందరగోళం అవుతున్నాం. జనాలను మార్చడానికి కట్టుంచున్నాయి. సో ఇక్కడ సమస్య అవుతుంది అదే సార్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చేసరికి అతి కష్టమైన పని ఏందయ్యా అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకొని ఓపిగ్గా అదే స్కిల్స్ ని కిందకు పాస్ చేయాలి. ఇందాక నేను ఎత్తుకున్న పాయింట్ ఏందయ్యా అంటే ఎందుకు సార్ ఈ బిజినెస్ కష్టం అవుతుంది చాలా మందికి అంటే మనకి చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణంలో అందుకే చూడండి డిగ్రీ బీటెక్ కాలేజ్ లో కూడా కోర్సులు ఎక్కువ పెడుతుంటారు. ఏం కోర్సులు అయ్యా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే జాబ్స్ కి ఎలిజిబుల్, దానికోసం స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంటారు. ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రైట్, సో అవతల వ్యక్తి ఎలా నడుచుకోవాలి, సిచ్యువేషన్ కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ కాకుండా. సో చాలా విషయాలు మనకి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారు. ఎందుకు దీని మీద ట్రైనింగ్ ఇస్తారు అంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్పించరు. మన తల్లిదండ్రులు మన పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి సమాజంలో ఎలా బతకాలి అనే మీద ఎప్పుడు ఎడ్యుకేషన్ లేదు సార్. ఎప్పుడు పుస్తకాలు మొత్తం నేర్పించేసి బట్టీలు కొట్టించేసి ర్యాంకులు తెప్పించి జాబ్ కొట్టిస్తా ఉన్నారు. అందుకే మీరు చాలా మందిని పోయి గమనించండి, బీటెక్ ఎంటెక్లు ఇంక్లూడింగ్ ఫారెన్ వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్ ఉండదు. చిన్న చిన్న విషయాలు సూసైడ్ చేసుకున్నారు చూడండి మీరు. చిన్న చిన్న విషయాలు సూసైడ్ చేసుకోవడం, కోపపడటం, చిరాకు పడటం. చాలా మంది పేపర్లో కూడా వేస్తారు తల్లిదండ్రులను వదిలేసి ఫారెన్ వెళ్ళిపోయారు, అనాథాశ్రమాన్ని వదిలిపెట్టారు. సార్ వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళందరినీ ఎమోషన్స్ లేకుండా చేసింది మనమే సార్. ఆ ప్రేమ, ఎఫెక్షన్ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏంటి, ఇవన్నీ నేర్పించట్లేదు చిన్నప్పటి నుంచి. మనకు నేర్పించలేదు, మనం నెక్స్ట్ మన జనరేషన్ నేర్పించలేదు. ఎక్కడో పిల్లల్ని పెట్టేసి చదువు 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 అని చెప్పి గ్రైండర్ లో పిండిలాగా రుబ్బటం వల్ల వాడు ఎమోషన్ లెస్ గా తయారైపోయి రేపు నీ మీద కూడా ప్రేమ చూపించిన స్థాయికి వెళ్ళిపోతున్నాడు పిల్లలు. సో ఇక్కడ ప్రతి దానికి మూలం ఏందయ్యా అంటే మనం మారటం. ఇవన్నీ మనలో లేకపోవటం వల్ల మనం నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వలేకపోతున్నాం. సో ఈ వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చేలా కూడా జరుగుతుంది ఏందయ్యా అంటే ఎవరికైతే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మిమ్మల్ని మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయేదాకా మీరు మాట్లాడే ప్రతి మాటని రికార్డ్ చేయండి సార్. ఒక్కసారి రికార్డ్ చేసుకోండి, మీరు వింటే మీకే గుండె పగిలి చచ్చిపోతారు. ఎందుకు ఆ మాట అన్నానంటే మనకు తెలవకుండానే బయటకు వచ్చే ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి మాట లీడర్ గా మాట్లాడుతున్నామా, లేబర్ గా మాట్లాడుతున్నామా? లీడర్ గా బిహేవ్ ఒక సంఘటన వచ్చినప్పుడు లీడర్ గా బిహేవ్ చేస్తున్నానా, లేబర్ గా బిహేవ్ చేస్తున్నానా? ఇక్కడ పాయింట్ అదే సార్. మీరు గమనిస్తే మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పడుకోపోయేదాకా మీరు గమనిస్తే మనల్ని మనం అబ్జర్వ్ చేస్తే రికార్డ్ చేసుకొని ఒకసారి మీ మాటలు వినండి. ఎందుకు మాకు టీములు రావట్లేదు సార్, ఎందుకు నిలబట్టలేదు నేను, ఎందుకు చాలా కష్టపడుతున్నాను నా వల్ల కావట్లేదు అని చెప్పి మీరు మొత్తుకుంటున్నారు కదా. ఎంత కష్టపడుతున్నారో, ఏమి కష్టపడుతున్నారో మీ ఫోన్ కాల్స్ మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ ఒక్క రోజు కాన్వర్జేషన్ ఒక్క రోజు కాదు సార్, ఒక వారం రోజులు మిమ్మల్ని మీరు గమనించండి. అవి మళ్ళీ రికార్డ్ చేసుకొని వినండి మీరు. నేను ప్రతి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ నేను డీకోడ్ చేయగలను సార్.
ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని నా కాడికి తీసుకురండి, ఆ ఫోన్ రికార్డ్ చేసి. మీకు ఎందుకు టీములు రావట్లేదు కూడా నేను చెప్తా. మీరు గమనించండి, మీకు తెలవకుండానే నెగటివ్ మాటలు బయటకు వస్తుంటాయి. జలసి, ఈర్ష్య, కుట్ర, అబద్ధం, రైట్? ఇవన్నీ కూడా మనలో ఇంకిపోయి ఉన్నాయి. రక్తంలోకి ఇంకిపోయి ఉండటం వల్ల మీకు తెలవకుండానే మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కానీ, కింద లీడర్స్ తో మాట్లాడేటప్పుడు కానీ, ముఖం మీద ఏదో కోల్పోయానన్న భావన, ఎప్పుడు ఏడుపు, రైట్? ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ సార్. ఇవన్నీ యాక్చువల్గా మన లైఫ్ లో ఉండకూడదు, మన జీవితంలో ఉండకూడదు. ఎస్పెషల్లీ ఈ బిజినెస్ లో అస్సలు ఉండకూడదు. మనకు తెలవకుండా చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఎక్కడో బయట మాట్లాడుతుంటే ఈయనకెట తెలుస్తుంది సార్. సింపుల్ సార్. ఎంఎస్ఆర్ గారు మనకు రిపీటెడ్ గా ఒక మాట చెప్తుంటారు, ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అయ్యావు అంటే 100% నువ్వే కారణం, ఫెయిల్ అయితే 1000% నువ్వే కారణం. 1000 అన్నాడు సార్ ఆయన 100లా. అంటే సుబ్బయ్య శెట్టి సార్ అన్నట్టు బిజినెస్ ఎప్పుడు నేను గమనిస్తా ఉంటది. ఓకేనా? సో చాలా చాలా ఇంటర్నల్ థింగ్స్ సార్. యాక్చువల్గా నేను సబ్జెక్ట్ చెప్పకూడదు, అంటే చాలా డెప్త్ గా తీసుకెళ్లి పాయింట్స్ అని చెప్తున్నా. మీరు ఇందులో సక్సెస్ అయ్యారు, ఫెయిల్ అవుతుందంటే టీం ముందలకి వెళ్ళట్లేదు అంటే ఒక్కసారి లీడర్స్ మిమ్మల్ని మీరు గమనించండి. ప్రతి సందర్భంలో ఒక్కరితో మాట్లాడేటప్పుడు నేను లీడర్ గా మాట్లాడుతున్నానా, ఒక పని చేసే వ్యక్తిలాగా మాట్లాడుతున్నానా? ప్రతి సందర్భంలో ఇంకొంచెం ముందుకెళ్ళి రెస్పాండ్ అవటం, ఎమోషన్స్ రెస్పాండ్ అవటంలో ఒక లీడర్ గా రెస్పాండ్ అవుతున్నానా, ఒక లేబర్ గా రెస్పాండ్ అవుతున్నానా? రైట్? సో ఇలా ఒక విషయాన్ని డీల్ చేయాల్సి వచ్చినప్పుడు కింద వాళ్ళతోటి ఒక లీడర్ గా ఆలోచిస్తున్నానా, లేదు నేస్టీగా ఆలోచిస్తున్నానా? సో ఇవన్నీ కూడా కన్సిడరేషన్ లోకి వస్తాయి సార్. ఓకేనా? ఈ బిజినెస్ లో నేను అబ్జర్వ్ చేసింది అదే సార్. ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరయ్యా అంటే, ఇవన్నీ అందరికీ వస్తాయి. కష్టాలు వస్తాయి, లీడర్స్ నుంచి గొడవలు వస్తాయి, తగాదాలు వస్తాయి, ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఒక మూమెంట్స్ వస్తాయి. ఎందుకంటే ఇది ఇందాక చెప్పాను కదా, ఇది మనుషులతో చేసే బిజినెస్. సో మనుషులతో చేసే బిజినెస్ కాబట్టి మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో, వాళ్ళతో ఎలా నడుచుకోవాలో, వాళ్ళని ఎలా కలుపుకుపోవాలో ఇవి తెలిసిన వాళ్ళకు మాత్రమే నాట్ ఓన్లీ ఈ రంగం సార్, ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీకు ఇంకొక మాట చెప్తున్నానండి, నేను ఒక బుక్ చదివాను ఇందాక, మీకు ఆల్మోస్ట్ అందరికీ చెప్పుంటాను. అది డేల్ కార్నెగీ రైటర్ అతను. సో అందరినీ ఆకట్టుకునే కళ. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఎందుకు ఈ బుక్ పేరు చెప్పానంటే, అందరినీ ఆకట్టుకునే కళ. ప్రతి మీటింగ్ బయట ఉంటుంది సార్, ప్రతి మీటింగ్ బయట ఉంటుంది ఈ బుక్. మీరు ఎందుకు బుక్స్ రెఫర్ చేస్తున్నాను, ఎందుకు రిపీటెడ్ గా గుర్తు చేస్తున్నానంటే, మీ యాటిట్యూడ్ మారిందాక, మీ నాలెడ్జ్ అప్డేట్ అయిందాక, మీకు తెలివితేటలు పెరిగిందాక ఈ బిజినెస్ లోనే కాదు, ఏ పనిలో మీ శాలరీ మారదు, మీ జీవితం మారదు. నువ్వు మారితే, నీ నాలెడ్జ్ మారితే, నీ యాటిట్యూడ్ మారితే, నీ స్కిల్స్ మారితే నీ నీ జీవితం మారుద్ది, నీ శాలరీ మారుద్ది. అల్టిమేట్ గా ఇది దేని మీద ఆధారపడిందయ్యా అంటే, నేను మారాలి, దాని మీద ఆధారపడింది. అందుకే ఈ బుక్ నేను మళ్ళీ రిఫర్ చేస్తుంది. మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈ బుక్ ఒక్కసారి నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సార్. ఆ బుక్ లో ఆయన రాసిన వ్యక్తి డేల్ కార్నెగీ అని ఒక రైటరు. అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ 5 బిలియనీర్స్, నాట్ మిలియనీర్స్ సార్, టాప్ 5 బిలియనీర్స్ లో ఒక ఆయన రాస్తాడు సార్, 10 గంటలకు వెళ్ళి ఆఫీస్ కి, మళ్ళీ 4 గంటలకు ఇంటికి వస్తాడు. ఆల్మోస్ట్ పనిచేసి 6 అవర్సే. టెలిఫోన్స్ లేవు అప్పట్లో, టెలిఫోన్స్ లేవు, టెక్నాలజీ లేదు. ఇది పాత రోజుల్లో స్టోరీ సార్ అని చెప్పేది. బట్ ఏమి టెక్నిక్స్ అప్లై చేసి అప్పట్లో టాప్ 5 బిలియనీర్స్ లో ఒక అతను అయ్యాడు అనమాట. టాప్ 5 బిలియనీర్స్. మీరు ఆ బుక్ చదవండి, మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇంతుందా, అరే నేను ఇంత మిస్ అవుతున్నానా, అరే ఇంత అప్డేట్ అవ్వాలా నేను. ఆ బుక్ చదివి ఒక్కసారి ఒక బిలియనీర్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు,
30,000-40,000 తీసుకునే మీరు ఎందుకు ఇక్కడే ఉన్నాము మనం అనేది మీకు అర్థమైపోద్ది. నేను చాలా స్టన్ అయిపోయింది అదే సార్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా సీక్రెట్ ఏం లేదు. నేను చిన్నప్పటి నుంచి ఏ నాలెడ్జ్‌తో అయితే పెరిగానో, ఏ మాటలతో అయితే పెరిగానో, ఏ కుట్ర, కుతంత్రం, జలసీ, స్వార్థం ఇయన్నీ గూడా నాకు నేర్పిచ్చారు చిన్నప్పుడు తెలవకుండా నా పేరెంట్స్. నాలెడ్జ్ ఉండేది గాదు. నేను ఒక 2-3 ఇయర్స్ ఏం చేశానంటే, కంప్లీట్‌గా మిగతాయి మొత్తం పక్కన పెట్టి, ఈ బుక్స్ చదవటము, మంచి పాజిటివ్ వ్యక్తుల యొక్క వీడియోస్ వినటము, రైట్? కంప్లీట్‌గా మోటివేషన్ నా బ్రెయిన్ నేను అప్‌డేట్ చేసుకున్నాను. అందుకే ఇప్పుడు స్పీడ్‌గా 1,00,000 చేరాను అంటే దానికి కారణం ఏందంటే, నేనేం విరగదీసి పని చేయట్లేదు సార్. చాలా మంది రోజుకి 10 హోమ్ మీటింగ్‌లు చేసేవాళ్ళున్నారు. గొల్లవుతున్నారాళ్ళు. నేను పని చేసింది గూడా చాలా తక్కువే. బట్ ఎందుకు ఇంత స్పీడ్‌గా ఎళ్తున్నానంటే, నేను మాట్లాడేటప్పుడు ఆ నాలెడ్జ్ నాకు ఉపయోగపడుతుంది. ఎందుకు కొంతమంది స్పీడ్‌గా ఎళ్ళలేకపోతున్నారంటే అందుకే చూడండి, మీరు ఏ టాపిక్ ఇచ్చినా అక్కడికక్కడ కొత్త విషయాలు బయటకొస్తుంటాయి. ఎందుకంటే ఆ నాలెడ్జ్ బయటకొస్తుంది. మీరెందుకు కొంతమంది ఎక్కడైనా మాట్లాడేటప్పుడు సేమ్ మీరు మాట్లాడుతుంటారు. కారణం ఏంటో తెలుసా? మీకాడ నాలెడ్జ్ అదే ఉంది, కొత్తది లేదు. ఏదైనా కొత్త టాపిక్ మాట్లాడమనంగానే మొత్తం చేతులు ఎత్తేస్తున్నారు. అదే టాపిక్ మీరు గాని ఇటు సార్ అంటున్నారు. కారణం ఏంటయ్యా అంటే, ఉన్న నాలెడ్జ్‌తోనే మీరు ఫీల్డ్‌లోకెళ్తున్నారు. ఉన్న నాలెడ్జ్‌తోనే పనులు చేస్తున్నారు కాబట్టి, ఎప్పటికీ పాత రిజల్టే వస్తాయి. పాత నాలెడ్జ్‌తో మీరు ఫీల్డ్‌లోకెళ్తే పాత చింతకాయ పచ్చడి, పాత సాలరీ పాతయే ఉంటాయి. ఎప్పుడైతే నాలెడ్జ్ అప్‌డేట్ అవుతుందో, నీకు తెలవకుండానే నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఆ రంగంలో మిరాకిల్ చేస్తారు. నేను చెప్పాను కదా, ఆ రైటరు అట్లాంటి పుస్తకాలు నేను ఒక 400-500 పుస్తకాలు చదివాను సార్ నేను. మా ఇంట్లో లైబ్రరీ ఉంది. మీరు ఫేమస్ పీపుల్ ఎవరైనా తీసుకోండి. ఈవెన్ కేసీఆర్ గారు, జయలలిత గారు, చంద్రబాబు గారు, వీళ్ళంతా గూడా ఫేమస్ పీపుల్. వారెన్ బఫెట్, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. వారెన్ బఫెట్. వీళ్ళంతా నేను చాలా మందిని ఇంకా పేర్లు స్ట్రైక్ కావట్లేదు. వీళ్ళందరూ గూడా బీభత్సమైన రీడర్స్ సార్, బుక్ రీడర్స్. అంటే పుస్తకాలు చదివేవాళ్ళు. మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మీకు తెలవకుండానే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, పుస్తకాలు చదవడం రాదు సార్. యూట్యూబ్‌లోకెళ్ళి చాలా పాజిటివ్ వీడియోస్ ఆ బుక్ గురించి చెప్పే సమ్మరీస్ ఉన్నాయి సార్. అవి వినటం. సో, నేను చెప్పేది ఏమంటే సార్, ప్రతిరోజు కూడా మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి స్పెండ్ అట్‌లీస్ట్ 30 మినిట్స్ టు 1 అవర్. 30 నిమిషాల నుంచి ఒక గంట అలా ఏదో ఒక కొత్త పనిని, కొత్త బుక్ చదవటము, కొత్త వీడియో వినటము చేసి ఫీల్డ్‌లోకెళ్ళండి. మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా చూడండి సార్. ఒక్క 20-30 పుస్తకాలు చదవండి సార్. ఒక 20-30 వీడియోలు వినండి. సక్సెస్‌ఫుల్ స్టోరీస్‌వి. మీకు తెలియకుండానే మీ మైండ్ సెట్, మీరు చేసే పనిలో క్వాలిటీ పెరిగిద్ది. ప్రతీదీ గూడా మీరు చేసేది ఇంప్రూవ్ అయిద్ది. సో, సింపుల్‌గా చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్. ఇది చాలా పెద్ద మాట. అంటే మన పర్సనాలిటీని మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే, మీకు తెలవకుండానే మీరు ఏ రంగంలో ఉన్నా సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటా వస్తా ఉంటది. ఓకేనా? సో, నేను ఆ బుక్‌లో కొన్ని టిప్స్ చెప్తాడు సార్ అతను. నాకు బాగా నచ్చినయి. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. అయన్నీ అలా ఆటోమేటిక్ కొన్ని డిస్కస్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ బిజినెస్‌లో అసలు అతి కీలకమైన పాయింట్ ఏంటి? కింద మనుషులు వస్తా ఉంటారు. కింద టీమ్ మెంబర్స్ వస్తారు. మనకి చెక్ ఎప్పుడు పెద్దదొస్తదయ్యా అంటే, ఎక్కువ పీవీలుంటే, అంటే ఎక్కువ పాయింట్లు మన ఐడీ కింద ఉంటే మనకి ఎక్కువ డబ్బులొస్తాయి. ఎక్కువ పాయింట్లు ఉండాలి అంటే ఎక్కువ మెంబర్స్ ఉండాలి. ఎక్కువ పాయింట్లు ఉండాలంటే ఎక్కువ మెంబర్స్ ఉండాలి. ఎక్కువ మెంబర్స్ ఉండాలి నీ ఐడీ కిందంటే ఎక్కువ మంది లీడర్స్ ఉండాలి. ఎందుకంటే నువ్వు అక్కడే 1000 మందిని టీమ్ చేయలేవు గదా! సో, ఎక్కువ మెంబర్స్ ఉండాలి అంటే ఎక్కువ మంది లీడర్స్‌ని తయారు చేయాలి. సో, ఎక్కువ మంది లీడర్స్‌ని తయారు చేయాలి అంటే ఫస్ట్ మనం లీడర్ అయి ఉండాలి. ఎందుకంటే ఒక లీడరే ఇంకొక లీడర్‌ని తయారు చేయగలడు. సో, ఇది ఎటు తిరిగి ఎటొస్తుంది తెలుసా మీకు? మీరు బిజినెస్ ఎట్నుంచైనా తీసుకెళ్ళండి. నువ్వు మారకుండా ఏది మారదు.
అల్టిమేట్ గా నీ కింద ఎక్కువ పీవీలు రావాలి, ఎక్కువ మంది లీడర్లు ఉండాలి, ఎక్కువ మంది టీం ఉండాలి అంటే ఇంతమందిని బ్యాలెన్స్ చేసే స్కిల్స్ నీ దగ్గర ఉండాలి. సీక్రెట్ అదే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఇద్దరు పర్సన్స్ ని నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాను దీని స్టోరీ ఏందనేది. చాలా చాలా జాగ్రత్తగా గమనించండి సార్. ఈ ప్రపంచంలో 2 కేటగిరీ వ్యక్తులు ఉన్నారు. నెంబర్ 1 పని చేసేవాళ్ళు, నెంబర్ 2 పని చేయించుకునే వాళ్ళు. మళ్ళీ చెప్తాను సార్, పని చేసేవాళ్ళు, పని చేయించుకునే వాళ్ళు. పని చేసేవాళ్ళు 95% ఉంటారు, పని చేయించుకునే వాళ్ళు 5% ఉంటారు. మళ్ళీ చెప్తాను సార్, ఈ మొత్తం ఈ ప్రపంచంలో 2 కేటగిరీలో ఉంటారు. పని చేసేవాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి బాక్స్ కట్టుకొని పోయి 10-12 గంటల పని చేస్తూ ఉంటారు. 2 పని చేయించుకునేవాళ్ళు. అంటే వీళ్ళు పని చేసేది 5-6 గంటలే. బట్ ఈ 95% దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఈ 5% వాళ్ళ దగ్గర ఉంటాయి. సింపుల్ లాజిక్ సార్. నువ్వు పని చేస్తే ఇన్కమ్ ఒకటే వచ్చింది. నీ కాడ పని చేసే కళ ఉంటే నువ్వు కూలీగా ఉండిపోతావు. కానీ రెండో కేటగిరీ, పని చేయించుకునే స్కిల్స్ నీ దగ్గర ఉంటే కోట్లు సంపాదిస్తావు. అదే ఇప్పుడు దాకా మాట్లాడుతాం సార్. పని చేయించుకునే స్కిల్స్ నీ దగ్గర ఉంటే కోట్లు సంపాదిస్తావు. ఎందుకంటే ఏదైనా పనిని నువ్వు అక్కడ చేస్తే 8 గంటలు చేస్తావు, ఎక్కువ టైం నీ చేతిలో ఉండదు. బట్ ఎందుకు బిజినెస్ మ్యాన్లు కోట్లు సంపాదిస్తున్నారయ్యా అంటే కింద కొన్ని వేల మంది చేత పని చేయించుకుంటూ ఉంటారు. సింపుల్ లాజిక్ సార్. పని చేస్తే కూలీ వచ్చింది, పని చేయించుకునే స్కిల్స్ నీ దగ్గర ఉంటే లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పని చేయించుకునే స్కిల్స్ అంటే ఏంటి? నేను ఇందాక చెప్పా కదా, ఇదే మన ఆ రైటర్ దాంట్లో వివరిస్తాడనమాట. ఎలా కింద వాళ్ళతో మనం పని చేయించుకోవాలి, ఎలా మన బిహేవ్. దాంట్లో కొన్ని టెక్నిక్స్ నాకు నేను చూసిన వ్యక్తులు సార్, 2 వ్యక్తులు నేను గమనించాను. మనకు బయట వ్యక్తులతో సంబంధం లేదు. నేను మంత్రి సత్యనారాయణ రాజు గారు అని ఒక ఆశ్రమంలో ఉండొచ్చాను. ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను బాగా గమనించాను సార్. రాజు గారిని గమనించాను. గమనిస్తే అక్కడ నాకు కొంత వరకు విషయం అర్థమైంది. ప్రసాద్ గారు, రాజు గారు ఒకసారి మీట్ లో ఉండాలి. 2 వ్యక్తులు నేను అబ్జర్వ్ చేశాను సార్. ఒకటి మంత్రి సత్యనారాయణ రాజు గారు, 2 ఎంఎస్ఆర్ గారు, మన ప్రొఫెషన్ లో ఎంఎస్ఆర్ గారు. ఈ 2 వ్యక్తులు నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రాజు గారు ఆశ్రమంలో నేను 15 రోజులు ఉన్నాను. అక్కడ ఆశ్రమంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంప్లాయీస్ ని టచ్ చేశా. అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందా అని చెప్పి టచ్ చేశా. టచ్ చేస్తే వాళ్ళకి వస్తుంది 20,000 శాలరీ, 20-25,000 శాలరీ. బట్ ఎంత గౌరవంతో, ఎంత ఇష్టంతో, ఎంత ప్రేమతో పనిచేస్తున్నారంటే నేను ఆశ్చర్యపోయా. ఎందుకు అక్కడ 200 మంది స్టాఫ్ ఉంటే వై దీస్ పీపుల్ ఆర్ సో హ్యాపీ? ఎందుకంటే బయట పనిచేసే ఏ వ్యక్తులు కూడా అంత ఆనందంగా పనిచేయరు. బాస్ దిట్టుకుంటా ఉంటారు. ఏంద్రా నాయన ఈ ఏడ తోడేయాడు, శాలరీ పెంచడం, పొద్దుగులు పని సావదొబ్బుతున్నాడు ఏంది, ఈ యాటిట్యూడ్ తో ఉంటాం అనమాట. చాలా మంది పైకి ఏమో నమస్తే సార్ అంటారు, వాళ్ళు వెనక్కి పోగానే మొత్తం వీళ్ళు ఎంప్లాయీస్ అంతా కూర్చున్నప్పుడు ఇక మామూలుగా ఒకటే వేసుకుంటారు వాళ్ళని. నేను ఆశ్రమంలో గమనించినప్పుడు నేను అబ్జర్వ్ చేసిందంటే 200 మంది స్టాఫ్ ఉన్నారు సార్. నేను ఏ స్టాఫ్ దగ్గరికి పోయినా కోపట్ల, చిరాకు పట్ల, ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం, బాగా రెస్పాండ్ ఇస్తున్నారు. ప్రతి 200 ఎంప్లాయీ అందరిని కదిలిచ్చాను సార్ నేను. ఒక్క ఎంప్లాయీ కూడా యారగెంట్ గా మాట్లాడటం కానీ, చిరాగ్గా మాట్లాడటం కానీ, కోపంగా మాట్లాడటం కానీ, రైట్ ఇది వేరే వాళ్ళ బిజినెస్ అనేలాగా మాట్లాడటం కానీ లేదు సార్. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. బయట నేను చూసిన ప్రపంచానికి అక్కడ కంప్లీట్ తేడా ఉంది. ఏంది అని గమనిస్తే అక్కడ యథా రాజా తదా ప్రజ. అక్కడే కాదు సార్, బయట మొత్తం జరుగుతుంది అదే. ఒక నాయకుడు, ఒక లీడర్ ఎంత ప్రశాంతతో, ఎన్ని క్వాలిటీస్ తో, ఎంత ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాడో అదే కిందకు పాస్ అవుతా ఉంది. అదే రాజుగారిని చూశాక నాకు అర్థమైంది అనమాట. అక్కడ
రైట్? సేమ్ అతని యాటిట్యూడే, అతని బిహేవియరే కిందకి పాస్ అవుతా ఉంది. అదే ఎంఎస్ఆర్ గారు మొత్తుకునేది. నాయన నువ్వు లీడర్లు తయారు చేయాలి అంటే, నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు కొత్తగా డిజైన్ చేయబాకరా. నువ్వు ఆల్రెడీ నీకు నువ్వు కరెక్ట్ గా ఉంచుకో. టయానికి రా, ముందే టికెట్స్ అయ్యి, ఉదయాన్నే లేయి, అబద్ధం చెప్పబాక, మోసం చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మానిటరింగ్ జరుగుతుంది. భగవంతుడు నిన్ను గమనిస్తా ఉన్నాడు. ఇవన్నీ చేస్తున్నావు అంటే నీకు టీములు ఎక్కడి నుంచి వస్తాయి? కక్కుర్తి చూపించబాక కిందకి వెళ్ళినప్పుడు. నిన్ను బట్టే నీ టీం ఉంటది, నిన్ను బట్టే నీ టీం ఉంటది, గమనిస్తా ఉంటది. ప్రతి విషయాన్ని నెగిటివ్ గా పక్కన వాళ్ళతో మాట్లాడబాక, ఒక వ్యక్తి గురించి పోయి ఇంకో వ్యక్తి దగ్గర చెప్పబాక. ఏదో ఒక టైంలో అతను తెలిసినప్పుడు ఇబ్బంది అయ్యింది. ఇవన్నీ కూడా మనలో చేస్తా ఉంటాం. నేను ఆ రాజుగారి ఆశ్రమంలో తెలుసుకుంది ఏందయ్యా అంటే, మనం సపరేట్ గా వ్యక్తులతోటి నువ్వు ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పాల్సిన అవసరం లేదు సార్. పిల్లలకు కూడా, పిల్లలకు గాని, మన ఇంట్లో పిల్లలకు గాని, భార్యకు గాని, భర్తకు గాని, నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని ఏం చెప్పలే. మనం కరెక్ట్ గా ఉంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్ గా ఏదో ఒక రోజు వాళ్ళు నేర్చుకుంటారు. మనకు తెలియని విషయం అది. కాకపోతే మనం ఒక విధంగా ఉండుంటాము, కింద వాళ్ళకి వేరే చెప్తుంటాం. అందుకే మా చిన్నపిల్లలు కూడా మనం ఏమి చెప్పామో అది వినరు సార్. మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు గమనించండి. మనం ఏది చెప్పామో అది చేయరు, మనం ఏది చేసామో అదే చేస్తారు. అది చిన్నపిల్లలైనా, డౌన్ లైనర్స్ అయినా. మళ్ళీ చెప్తున్నాను సార్, మనం ఏమి చెప్పామో అది చేయరు, మనం ఏది చేసామో అదే చేస్తా ఉంటారు. నువ్వు 7:30కు లేచి నీ టీంని 5:30కు లేపాలంటే అంత సీన్ లేదు. ఓకేనా? ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తా ఉంటారు. నువ్వు టికెట్ వేయకుండా నీ డౌన్ లైన్ టికెట్ వేయాలంటే కాదు. నువ్వు మీటింగ్ అర్లీగా రాకుండా నీ కింద వాళ్ళు మీటింగ్ రమ్మంటే కాదు. నువ్వు ప్రతిసారి అబద్ధాలు చెబుతూ నీ కింద వాళ్ళు నిజం చెప్పాలంటే రాదు. నువ్వు లీడరు కాకుండా నీ కింద లీడర్లు కాదు. యథా రాజా తదా ప్రజ. సో ఇక్కడ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఎంప్లాయీస్ 200 మంది సార్. వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం చూసి షాక్ అయిపోయాను. ఏందిరా నాయన ఇంత ఓపిక ఆడున్నారు, బయటేమో చిన్న చిన్న వాటికి చొక్కాలు గల్లాలు పట్టుకునే పరిస్థితి. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందంటే, నేను రాజుగారిని గమనించినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆయన యాటిట్యూడే వీళ్ళందరికీ రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఆయన మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు, ఆయన రెస్పాండ్ అయినట్టు రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా, ఆయనకు స్వార్థం లేదు, అదే నిస్వార్థంగా వాళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు. సో ఇక్కడ అదే సార్ సింపుల్ లాజిక్ సార్. యాజ్ ఎ లీడర్ గా నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటావో అది కిందకి డూప్లికేట్ అయ్యింది. నువ్వు సపరేట్ గా ఏమి ట్రైనింగ్లు పెట్టి సార్ ఒకసారి మీరు చూసుకోండి. మంజుల గారు మీట్లో ఉండండి మేడం. సో మనం సపరేట్ గా మీటింగ్స్ పెట్టి, ట్రైనింగ్స్ పెట్టి, సపరేట్ గా నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఒక వ్యక్తి నేను అక్కడ గమనించింది. రెండోది ఎంఎస్ఆర్ గారు ఈ బిజినెస్ లో ఎందుకు ఎక్కువ ఆనంద్ సార్, ఒకసారి వాళ్ళు ఎవరో చూడండి. మంజుల గారు ఒక్కసారి అమ్మా మీరు మ్యూట్ లో ఉండండి అమ్మా. ఓకే ఓకే థ్యాంక్ యూ. మీరు అన్మ్యూట్ అవుతున్నారు, మ్యూట్ లో ఉండండి, డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. సో ఎందుకు యా ఎంఎస్ఆర్ గారు రెండో వ్యక్తి ఎవరంటే ఎంఎస్ఆర్ గారు ఎందుకు ఇంత తక్కువగా అంటే బీభత్సంగా సబ్జెక్ట్ లేదు, పెద్ద నాలెడ్జ్ లేదు సార్ దగ్గర. పీపీటీలు అవి ఏమీ తెలవు. 1,00,000 వచ్చింది నాకు కూడా, నాకు ఎంఎస్ఆర్ గారు ఉన్నారు, ₹1,00,000 చెక్ నా చెక్ వచ్చింది నాకు కూడా. చిన్న ఫోన్ అంటే కీప్యాడ్ ఫోన్ అంటే జేబులో పెట్టుకుంటారు, నోకియా ఫోన్. ఆ బ్యాలెన్స్ కూడా ఈయన పీవీలు నుంచి వేరే వాళ్ళ ఫోన్లు చెక్ చేసుకున్నాడు ఎంఎస్ఆర్ గారు. అదేం సార్ ఇంత టెక్నాలజీ అప్డేట్ అవుతున్నప్పుడు టెక్నాలజీతో సంబంధం లేకుండా ఈయన పని ఒక్కటే నమ్మాడు. ఓకే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కి ఇది చేయాలి, ఇది చేస్తే నేను సక్సెస్ అవుతానని చెప్పి జస్ట్ పని మీద ఫోకస్ పెట్టి తన మీద ఫోకస్ పెట్టాడు. తనను తను మార్చుకున్నాడు, తను చేసే పనిని విధానం మార్చాడు. అన్ని మిగతా అన్ని దానంతా అయ్యే వచ్చింది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కువగా మీరు మీటింగ్కి వెళ్తే మనకేం చెప్తుంటారంటే నాలెడ్జ్ పెంచుకో,
రైట్. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అప్డేట్ అవ్వాలి. యెస్. ఎక్కువగా ఇవి ఖచ్చితంగా ఉండాలి సార్. బట్ అవి ఎంత ఉండాలంటే ఈ బిజినెస్‌కి 20-30% ఉండాలి. బట్ 70% ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే అవన్నీ ఉన్నా లేకపోయినా 70% మనుషులతో వ్యవహరించే విధానం, మాట్లాడే తీరు, మన యాటిట్యూడ్ కరెక్ట్‌గా ఉంటే అల్టిమేట్‌గా సక్సెస్ అవుతాము. అది చేసి చూపిచ్చారు ఎంఎస్ఆర్ గారు. లైవ్‌లో చేసి చూపిచ్చారు ఎంఎస్ఆర్ గారు. ఇంకొక మాట అంటాడు ఆయన చూడండి. మీరు వెళ్ళే పద్ధతిలో వెళ్తూ ఉండండి. మిగతా వాళ్ళు ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ కిందకొస్తారని చెప్తాడు. అంటే ఏంటి? పీపీటీలు చేసేవాళ్ళు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు. వచ్చేమో లేదు చూడండి సార్. ఇప్పుడు ఆయన టీమ్‌లో అన్ని కేటగిరీలో ఉన్నారు. గమనించండి మీరు. కారణం ఏంటి? అసలది పట్టుకున్నాడు. అసలు పట్టుకున్నాడు. పట్టు ఏందంటే మనుషులతో ఎలా వ్యవహరించాలో, ఎలా ఈ బిజినెస్‌లోకి తీసుకురావాలో, ఎలా ఈ సిస్టాన్ని కనెక్ట్ చేయాలో ఇది పట్టుకున్నాడు సార్ ఆయన. ఇది పట్టుకున్నాడు. సో, అందుకే ఇంత పెద్ద టీమ్ ఎలా చేశాడు సార్ ఈయన అంటే పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేదు సార్‌కి. నెట్‌వర్క్ చుట్టాలు లేరు వాళ్ళ టీమ్‌లో. ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ప్రొడక్ట్ మామూలు స్టోర్స్ కూడా లేవు సార్ ఆయన బిజినెస్‌లోకొచ్చినప్పుడు. ఇవేమీ లేవు. మరి ఆ రోజుల్లో అంత పోరాడి నాకు ఒంగోలు డీఎల్‌సీపీ మన సార్ ఒకసారి చెప్పారనమాట. సార్ ఎంఎస్ఆర్ గారు ఒక 3 సంవత్సరాలు కరోనాకు ముందు సార్ డీఎల్‌సీపీ అంత ఇంప్రూవ్ కాలేదంట. పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళంట. ఈ బిజినెస్ అంత అవగాహన లేదు. ఎంఎస్ఆర్ గారు ఒక్కరే వచ్చి ఆడ కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు సార్ ఒకరిద్దరితో మాట్లాడి. సో, ఒక్కరి కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట కూడా కూర్చొని పోయిన రోజులున్నాయి సార్ అక్కడ. ఎవరు రాక రైట్. అలాగా బట్ ఆయన ఆ విజన్ చూసాడు. ఇప్పుడు రారు. ఏది కూడా కొత్తది స్టార్టింగ్‌లో రాదు. నేను నిలబడితే ఎక్కడో ఒక్క టీమ్ వస్తది అని చెప్పి ఆ పేషెన్సీ తోటి వెయిట్ చేశాడంట అప్పటి నుంచే. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎక్కడ 18 లక్షలు సార్? ఎక్కడ ఎంత పెద్ద లీడర్ అయిపోయాడు అని అంటారు. సో, ఎంఎస్ఆర్ గారు ఎందుకు ఆ రేంజ్‌కెళ్లారు అని నేను డీకోడ్ చేసింది ఏందయ్యా అంటే సింపుల్ లాజిక్ సార్. మనం అందరం తెలుసుకోవాల్సింది కొండేపి టీమ్ గాని, వెస్టేజ్‌లో చేరే ప్రతి ఒక్క లీడర్ గాని అవతల మనిషి యొక్క సైకాలజీని అర్థం చేసుకొని, అతన్ని ఈ సిస్టమ్‌లోకి తీసుకొనొచ్చి, అతని వేలోకెళ్ళి, అతని సిస్టాన్ని కనెక్ట్ చేయటం వస్తే, అదే సార్ ఎంఎస్ఆర్ గారు చేసేది. మీరు ఒక 2, 3 సంఘటనలు మీకు చెప్తాను చూడండి. మీకు తెలవకుండానే ఆ సార్ ఏ విధంగా బిజినెస్‌లో సక్సెస్ అయ్యాడని మీకు అర్థమైపోద్ది. మీరు చూడండి సార్, మనం బేసిక్‌గా మనలో ఉండే క్వాలిటీస్ ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గరికెళ్ళినప్పుడు, ఆ వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇంతకుముందు ఇతను ఏం చేశాడు? ఇతను మంచోడా? కాదా? ఇతనిది ఏ క్యాస్ట్? ఇతనిది ఏ పార్టీ? ఇతను నా చుట్టమా? కాదా? ఇవన్నీ చూస్తాం మనం. మన మైండ్‌లో అయి ఉంటాయి తెలుసా? ఆ మైండ్ సెట్‌తో అవతలోడి దగ్గరికి పోతాం. ఆటోమేటిక్‌గా ఏం జరుగుద్ది తెలుసా? అదే నీకక్కడ రిఫ్లెక్ట్ అయిద్ది నీ ఫేస్‌లో అవతలోళ్ళ దగ్గర. ఇంకొకటి అవతల వ్యక్తి దగ్గరికెళ్ళినప్పుడు డీల్ చేసేటప్పుడు, నేను చేశాను. నా వల్ల ఇట్టయింది. నేను మా ఊర్లో మంచి లీడర్‌ని. రైట్. అంటే నీ గురించి ఎక్కువగా గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటాం మనం అవతల దగ్గరికెళ్ళినప్పుడు. అసలు ఎంఎస్ఆర్ గారు మీరు ఒక 2, 3 సంఘటనలు గమనించండి. ఎక్కడన్నా నేను తోపు, నేను తురుము, నేను కేక, నా వల్ల టీమొచ్చింది ఒక్క మాట కూడా వాడరు. మీరెవ్వరి దగ్గరికైనా ఎళ్ళండి. సార్ రావు గారు మీరు చాలా గొప్ప లీడర్ అండి. మీరు ఫ్యూచర్‌లో సక్సెస్ అవుతారు. మీరుంటే టీమ్ సక్సెస్ అయిద్ది సార్. ఇక్కడ కావాలో చాలా మందికి ఉపాధి దొరికిద్ది. మీతోటి గొప్ప వ్యక్తి లేరు సార్. ప్రతి ఒక్కరిని ఇదే అంటారు సార్ ఆయన. అంటే అవతల వ్యక్తి మనసును గెలుచుకునే సూత్రం అది. అవతల వ్యక్తిని మనసు గెలుచుకునే సూత్రం సార్ అది. మీరు గమనించండి. అవతల వ్యక్తికి ఏం కావాలో, ఏం కోరుకుంటున్నాడో అది ఇచ్చేసి తన్ని ఈ బిజినెస్‌లోకి తీసుకొచ్చుకుంటాడు. ఇదే సార్ సూత్రం. పెద్ద టెక్నిక్ ఏం లేదిక్కడ. మనమేంటంటే మనం అవతల వ్యక్తిని పొగట్టం మర్చిపోయినాం. ఎందుకు పొగడం అంటే మనల్ని ఎవడు పొగడలేదు కాబట్టి మనం ఎవడిని పొగడం. ఎవడన్నా మనం ఏం చేస్తుంటాం ఎవడన్నా వచ్చి నన్ను పొగిడితే బాగుండు ఎదురు చూస్తా ఉంటాం. అందుకని అవతల వాళ్ళని నిస్వార్థంగా అప్రిషియేట్ చేసే గుణం మనలో ఎళ్ళిపోయింది. ఈ యాటిట్యూడ్ మనలో ఉన్నంత కాలం నేనొచ్చి హోమ్ మీటింగ్ చేసినా, సైదుల్ సార్ వచ్చి హోమ్ మీటింగ్ చేసినా, ఎంఎస్ఆర్ గారు వచ్చి హోమ్ మీటింగ్ చేసినా
మేము సిస్టంలోకి పట్టుకొస్తుంటాం, నీ కాడ ఆ లక్షణం లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు, జంప్ అవుతా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి ఎంఎస్ఆర్ గారిని, ఎవరినైనా తీసుకెళ్ళండి అదే ఆప్యాయత. ఇంక ఇప్పుడు నా ఇంటికి వస్తే మొత్తం పక్కన పెడతారు, 18 లక్షలు 20 లక్షలు అవి మొత్తం పక్కన పెడతారు. కింద అందరు కూర్చునే వాళ్ళు లేకపోతే పక్కకి తీస్తారు, కింద కూర్చున్నా ఉంటారు. ఎంత సింపుల్ సిటీ అండి. ఇప్పుడు గుంటూరు మన మీటింగ్లకు వస్తుంటారు కదా సార్, ఎవరితో వచ్చిన ఆ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడము, రిజర్వేషన్లు ఉండవు, ఉంటే కూర్చుంటాం లేదంటే బాత్రూమ్ దగ్గర, ఎటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చినా కింద కూర్చోవటం, ఇవన్నీ ప్రతి వ్యక్తి కూడా చెల్లించిపోతారు సార్. ఇంత స్థాయి వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడా? ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ గురువు గారు అని చెప్పి వాళ్ళ ఆ రెస్పెక్ట్ ఇవ్వటం. మీరు అబ్జర్వ్ చేయండి, టీములు రావాలంటే ఇవి సార్ ప్రాథమికంగా ఉండాల్సింది. మిగతా అసలు కానే కాదు, అవన్నీ చాలా అవుట్ ఆఫ్ ద బార్డర్. మీరు మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో బిజినెస్ కి, అందుకే చూడండి చాలా మంది ఆగిపోయారు చూడండి చెక్కులు లేక. చాలా మంది బిజినెస్ లోకి వచ్చి స్ట్రక్ అయ్యేతున్నారు, ఇప్పటికి పోరాడుతున్నారు. ఇప్పటికి ఏమనుకుంటున్నారు తెలుసా, నాకు వాడి వల్ల రావట్లేదు, ఈడి వల్ల రావట్లేదు చెక్కు, వాడెట చేశాడు ఈడెట చేశాడు. ఇదంతా ట్రాష్ సార్. అసలు కీలకం ఏంటో తెలుసా, అవతల వ్యక్తితోటి ఎలా వ్యవహరించాలో నీకు తెలవకపోవటం వల్ల పెద్ద పెద్ద లీడర్లు వచ్చినా ఆ లీడర్స్ ని ఎలా కనెక్ట్ చేయాలో నీకు తెలవకపోవటం వల్ల ఆ లీడర్లు జంప్ అవుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటాడయ్యా అంటే, నన్ను వచ్చి ఎవరైనా అప్రిషియేట్ చేయాలి, నన్ను వచ్చి మెచ్చుకోవాలి, నా గురించి చెప్పాలని కోరుకుంటాడు. ఎస్, నువ్వు నీ కింద వాళ్ళకి పేరిస్తే నీకు డబ్బులు వస్తాయి సార్. నీ కింద వాళ్ళకి పేరిస్తే ఈ బిజినెస్ లో నీకు డబ్బులు వస్తాయి. నువ్వు పేరు తెచ్చుకోవాలని పేరు కోసం ఆరాటపడ్డావా, జంపు చేయాలని, పేరు రాదు డబ్బులు రావు. చాలా మంది చేస్తున్న తప్పు అదే సార్. పేరు కోసం ఆరాటపడబాకండి. నీ కింద వాడికి అది రావాలని కోరుకోండి, నీ కింద వాళ్ళు పైకి తీసుకురావాలని కోరుకోండి. ఆ యాటిట్యూడ్ ఉండటం వల్లే గురువు గారు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. 18 లక్షలు అంటే ఇట్స్ నాట్ జోక్ సార్. 6 సంవత్సరాల్లో నెలకు 18 లక్షలు. నా కళ్ళ ముందు 10 నుంచి 8 లక్షలకి వెళ్ళాడు సార్. అంటే సంవత్సరంన్నరలో 8 లక్షలు పెరిగినాయి. నా కాడికి వచ్చినప్పుడు గురువు గారు చెక్కు 10 లక్షలు, 10,24,000, జస్ట్ 1.5 year లో 8 లక్షలు పెరిగినాయి సార్. ప్రతి చోట ఏ వ్యక్తి కాడికని తీసుకెళ్ళండి మీరు, ఎంఎస్ఆర్ మంచివాడు సార్, ఈయన సపరేట్ గా వాళ్ళకి చేసింది ఏమి లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, సపరేట్ గా ఎప్పుడన్నా స్పెషల్ గా పిలిచి కోచింగ్లు ఇవ్వటం, స్పెషల్ గా భోజనాలు పెట్టడం ఏముండదు సార్. గురువు గారు అతనితో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా ఒక మనిషిలాగా హెల్పింగ్ నేచర్ తోటి, ఆప్యాయతతోటి వ్యవహరిస్తా ఉంటాడు. అందుకే మనిషిని ఆ స్థాయిలో ఉంచింది. మీరు ఆయనకి శత్రువులు ఉంటారు చూడండి, మాక్సిమం శత్రువులు ఉంటారు సార్. కారణం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, అవతల వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి, నాకు చెప్పేదా కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ బిజినెస్ లో ఆయుపొట్టు ఏందయ్యా అంటే 70% ఏందయ్యా అంటే అవతల వ్యక్తితో నువ్వు వ్యవహరించే విధానము. ఇది పెద్ద పీట వేస్తుంది. ఇది నీకు తెలవకపోతే, నువ్వెంత నాలెడ్జ్ఫుల్ అయినా, నువ్వెంత చదువుకున్నా, నువ్వు ఏ క్యాస్ట్ అయినా, దేనికి సంబంధించిన ఈ బిజినెస్ లో సక్సెస్ రాదు. ఒక్క మాట గమనించండి, కింద వాళ్ళతోటి ఒక్క మాట నెగిటివ్ గా రాదు సార్. యువత మాట్లాడేటప్పుడు నువ్వు ఇలా ఉంటావు, నువ్వు మీటింగ్లకు రావు, నువ్వు నీ జీవితం ఇలాగే అయిపోద్ది, ఒక్క మాట కూడా స్ట్రైట్ గా అండ చూడు. ఇండైరెక్ట్ గా మీటింగ్స్ లో మాట్లాడుతున్నాడు కానీ మన యాటిట్యూడ్ ని మార్చడానికి ఒక్క మాట కూడా నెగిటివ్ గా రాదు. సో నేను అబ్జర్వ్ చేసినదే సార్ ఎంఎస్ఆర్ గారిలో, తన యాటిట్యూడ్ తోనే లక్షలు సంపాదించవచ్చు. మనిషి యొక్క యాటిట్యూడే కీలకము. మనిషి యొక్క లక్షణాలు, అందుకే అంటారు లక్షణాలు మారకపోతే లక్ష రాదు అంటాడు. నాకు అర్థం కాల లక్షణాలకి లక్షకి సంబంధం ఏందయ్యా అని. ఎందుకంటే మీకు చెప్పాను కదా సార్, మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి, మీరు ఎవరితో ఉండటానికి ఇష్టపడతారు సార్? అబ్జర్వ్ చేయండి బాగా. మీరు ఎక్కువగా ఎవరితో ఉండడానికి ఇష్టపడతారయ్యా అంటే, ఎవరైతే పీస్ఫుల్ గా ఉంటూ, ఎవరైతే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ, ఎవరైతే మీ భావాలను అర్థం చేసుకో. అందుకు చూడండి, నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఏంటి తెలుసా? నీ గురించి అర్థం చేసుకొని నీతో ప్రేమగా ఉంటున్నాడు, నీతో ఆప్యాయతగా ఉంటున్నాడు కాబట్టి నీతో ఉండాలని చూస్తున్నాడు. ఏదైనా మన వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకోండి, మనం ఒకరిని ఇష్టపడే వాళ్ళని చూసుకోండి, నిన్ను గౌరవించే వాళ్ళకి, నిన్ను రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి, నీ మీద ప్రేమ చూపించే వాళ్ళతో మాత్రమే నువ్వు ఉంటావు. అవును కదా?
మరి నీ కింద టీం కూడా సేమ్ సార్. నీ కింద టీము ఏ లీడర్ అయితే మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమ అభిమానం ఉంటుందో, ఏ లీడర్ లో ఆ జలసి స్వార్థం ఉండదు, ఏ లీడర్ లో కుట్ర కుతంత్రం ఉండదు, ఏ లీడర్ అయితే ఆ పొద్దుగూకులు ఆ పాజిటివ్ మాటలు మాట్లాడతాడో వాళ్ళ చుట్టూరు ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారు. అందుకే ఈగలు ముసున్నట్టు ఎందుకుంటారా గురువు గారు పక్కన అంటే ఆయన ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ లాగా తయారయ్యాడు అనమాట. ఆటోమేటిక్ ఎవరు వదలరు. ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంది, ఎందుకు చాలా స్ట్రగుల్ అవుతున్నాము, ఈ బిజినెస్ చాలా కష్టం అవుతుంది చాలా మంది కంటే, మనల్ని మనం మార్చుకోలేక, మనల్ని మనం పరిశీలించుకోకుండా, మనల్ని మనం అప్డేట్ చేసుకోకుండా, మనల్ని మనం చెప్పారు కదా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోకపోవటం వల్ల పాత క్యారెక్టర్ తోనే కొత్త బిజినెస్ చేయాలని చూస్తున్నాం. పాత క్యారెక్టర్ తో కొత్త బిజినెస్ చేయాలని చూస్తున్నాం. మరీ చెప్పాను సార్, నువ్వు ఇప్పుడు దాకా ఆటో తోలేవు, ఆటో తోలటం వచ్చు నీకు. ఒక్కసారిగా బెంజ్ కార్ రాగానే పిచ్చెక్కిపోతుంది నీకు. ఇదేంద్రా ఆయన బెంజ్ కారు బేకార్ అనుకుంటున్నావు నువ్వు అంటే, మనం ఇప్పుడు దాకా చేసిన పనులు చిన్న చిన్న ఆటో తోలటం లాంటివి. ఈ బిజినెస్ ఏంటంటే బెంజ్ కార్ లాంటిది. ఈ బెంజ్ కార్ అనేది పవర్ స్టీరింగ్ ఉండదు. ఆటో ఏంటంటే ఇటుబడి చెప్పొచ్చు, యాడికి పోదు. బెంజ్ కార్ అట్ట కాదు, ఇట్ట అన్నామంటే అది వెళ్ళిపోద్ది గొట్టంలో. సో ఈ పరిస్థితి కూడా అదే. ఒక్క మాట నువ్వు తూలేవనుకో, పెద్ద లీడర్ హట్ అయి కిందకి జారిపోవచ్చు. ప్రతి మాట కీలక, చిన్న మాట కూడా ఇక్కడ తోలకూడదు. చాలా సున్నితమైన బిజినెస్ ఇది. అందుకనే చాలా మంది ఈ బెంజ్ కార్ హ్యాండిల్ చేయలేక బయటికి పోయి ఊరుకో ఆటో సూపర్ గా ఉంటుంది, ఎవడరా ఈ బెంజ్ కార్ కనిపెట్టినాయాలి, ఎంత ఫేక్ ఫ్రాడ్, ఇది మన వాళ్ళగా తోలలేం ఈ బండి అని చెప్పి అంత పెద్ద బెంజ్ కారుని కూడా ఎగతాళి చేస్తున్నాం. బికాజ్ ఇతను దూరింది ఇప్పుడు దాకా ఆటో అవటం వల్ల. అర్థమైంది సార్. సో నేను మళ్ళీ చెప్తున్నది, బిజినెస్ చాలా పెద్దది. బట్ ఆ బిజినెస్ తగ్గట్టు నీ మైండ్ సెట్ లేకపోతే, నువ్వు మారకపోతే, నీ నాలెడ్జ్ అప్డేట్ కాకపోతే, అన్ని బిజినెస్ లో లాగానే దీంట్లో కూడా మనం ముందుకు పోలేము. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను సార్, బిజినెస్ లో అతి కీలకమైన కష్టం పని ఏందయ్యా అంటే నీ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవటం, ఒక లీడర్ లాగా వ్యవహరించటం, అవతల వాళ్ళతో మాట్లాడే తీరు మార్చుకోవటం. ఎందుకంటే నీతో జర్నీ చేస్తున్నప్పుడు ప్రతి లీడర్ నిన్ను గమనిస్తా ఉంటాడు సార్. ఇతను ఎంత కమిట్ అయి ఉన్నాడు, ఇతను సిన్సియర్ లీడరా కాదా, రైట్, ఇతను దీనికి కట్టుబడి ఉన్నాడా లేదా, ఇతను నన్ను నడిపిస్తాడా లేదా. ఎందుకంటే మీరేమనుకుంటారంటే పక్కకు పోయి నా పాటికి నేను ఏదో చేస్తాను, వీడికి ఎందుకు ఎట్ట కనపడినాను, కాదు కాదు సార్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నిన్ను అబ్జర్వ్ చేస్తా ఉంటారు నీ టీం. నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా నువ్వు బిహేవ్ చేయగలిగితే అంత పెద్ద లీడర్లు వస్తారు సార్ మన టీంలోకి. ఓకేనా. సో మొత్తం కూడా వెస్టేజ్ బిజినెస్ సులభమా కష్టం అంటే, నిన్ను నువ్వు మార్చుకుంటే చాలా సులభం సార్, నిన్ను నువ్వు మార్చుకోలేకపోతే చాలా కష్టం. మళ్ళీ చెప్తున్నా, వెస్టేజ్ బిజినెస్ సులభమా కష్టమా, నిన్ను నువ్వు అప్డేట్ చేసుకుంటే, నిన్ను నువ్వు నాలెడ్జ్ పెంచుకొని నీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోగలిగితే చాలా సులభం. నిన్ను నువ్వు మార్చుకోలేకపోతే కష్టం. ఈ బిజినెస్ లో అతి కష్టమైన పని ఏందయ్యా అంటే మనల్ని మనం మార్చుకోవటం, మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవటం. దానికి ఏం చేయాలి, రిపీటెడ్ గా మళ్ళీ చెప్తాను సార్, కొన్ని బుక్స్ చదవండి, ఒక రోజుకు ఒక అరగంట. చాలా కష్టం సార్, మనల్ని మనం మార్చుకోవడం చాలా కష్టం. కొన్ని సైకాలజీ బుక్స్ చదవండి, ఒకటి. రెండు, మీకు కొన్ని పాజిటివ్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో, అవి కొన్ని వినండి. మూడు, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను గమనించండి, ఎలాంటి వ్యక్తులతో మీరు సావాసం చేస్తున్నారు, ఎలా పర్టికులర్ గా ఆ బుక్ చదవండి సార్. ఈ బిజినెస్ కి ఆయుపుట్ట బుక్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. అవతల అందరినీ ఆకట్టుకునే కళ అని ఉంటుంది. ఓకేనా. సో ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎస్, నేనైతే ఇప్పుడు దాకా సార్ మీకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియదు, టెక్నికల్ వర్క్ తెలియదు, నాకు కూడా అదే పరిస్థితి. ఓకేనా. పెద్ద సిస్టమ్ గురించి ఏమీ తెలియదు, కంపెనీ రూల్స్ కూడా పూర్తిగా తెలియవు. బట్ ఎందుకు సార్ మరి కొంచెం స్పీడ్ గా సక్సెస్ అయ్యానంటే లాజిక్ ఒకటే, ఇట్లాంటి రూల్స్ అన్ని కూడా నేను బుక్స్ లో చదివి ఎంఎస్ఆర్ గారు నేర్చుకున్నవి అవన్నీ ఫీల్డ్ లో అప్లై చేస్తా ఉంటా. నేను ప్రతి ఒక్క లీడర్ ని కనెక్ట్ చేసిన విధానం కూడా అక్కడి నుంచి నేర్చుకున్నవే, గురువు గారి కాడ నేర్చుకున్నవే
బుక్స్ లో చదివినవే అవే సూత్రాలు కిందకి అప్లై చేస్తూ ఉన్నా. అదే నా సక్సెస్ సీక్రెట్. కొత్తగా ఏం లేదు. ఇప్పుడు మీకెందుకు ఇబ్బంది అవుతుందో చాలా మందికి లీడర్స్ కంటే, మీరు అప్డేట్ కాల. మీ నాలెడ్జ్ అక్కడే ఉంది. మీరు ప్రపంచాన్ని చూసే కోణం అక్కడే ఉంది. మీ మైండ్ సెట్ అక్కడే ఉంది. సో అది అప్డేట్ కాకుండా మీకు లీడర్స్ రారు, వచ్చినా నిలబడరు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆనంద్ సార్. బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. ఎస్ లీడర్స్, చాలా వండర్ఫుల్ సెషన్. మనకి చాలా మందికి డౌట్ క్లియర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ కష్టమా సులభమా? యాక్చువల్గా నేను కూడా ప్రతిసారి సార్ చెప్తుంటాడు, నీ పాయింట్ మిస్ అయిపోయి ఏం చదువుతుంటే నేర్చుకోవాలన్నాను. యాక్చువల్గా ఈ బిజినెస్ లో నేర్చుకోవటం కాదు సార్, మార్చుకోవాలి. నాకు అర్థమైంది. నాలో మార్చుకోవాల్సిన చాలా ఉన్నాయి సార్. మార్చుకుంటే బిజినెస్ సులభం. నేర్చుకోవటం అనేది ఆటోమేటిక్ ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటూ ఉంటాం. మార్చుకోవటం మాత్రం చాలా కష్టం. నేర్చుకోవటం సులభము, మార్చుకోవటం కష్టం. కాబట్టి థ్యాంక్ యూ సార్. నా ఎస్ చాలా మారాల్సినవి ఉన్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను, కానీ బిజినెస్ మాత్రం నడుస్తుంది. మన మహా గురూజీ ఎంఎస్ఆర్ గారు చేస్తున్న కూడా అదే. సార్ మార్చుకోకుండానే ఇన్బిల్ట్ ఉన్నాయి సార్ దగ్గర. అవి మనం మార్చుకుంటే సక్సెస్ అవుతాం అనే సెషన్ బాగుంది సార్. ఓకే లీడర్స్, ఈ సెషన్ లో ఇప్పుడు ఇచ్చే ఫీడ్బ్యాక్లు ఒకటే గమనించండి. సెషన్ బాగుంది అనే కన్నా ఈ సెషన్ లో నేను ఇది మార్చుకోవాలనుకుంటున్నాను సార్, ఈ సెషన్ ద్వారా ఇలా మారాలనుకుంటున్నాను, ఈ పాయింట్ నాకు కనెక్ట్ అయింది అనే ఫీడ్బ్యాక్ కనుక మనం ఇవ్వగలిగితే 100% సక్సెస్ అవుతాం సార్. ఓకేనా? నేను ఎప్పుడు చెప్పే మాట అదే. ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఏంటంటే, గ్రేట్ లీడర్స్ బాగానే చెప్తారు, కానీ ఆ మెసేజ్ లో మనకి ఏం అర్థమైంది, ఏం మార్చుకోబోతున్నాం, అది కనుక మార్చుకుంటే సక్సెస్ అవుతాం. దయచేసి లీడర్స్ అందరం కూడా ఈ సెషన్లో ఏం మార్చుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ సార్. ఎక్కువ మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి సార్. ఎందుకంటే మీరు విన్నారు అనే సంగతి మీ కింద మీ డౌన్లైన్ లీడర్స్ కూడా గమనిస్తుంటారు. కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఎక్కువ మంది హ్యాండ్ రైజ్ చేయండి, మీరు విన్నారని తెలియాలి. కాబట్టి స్పీడ్గా 1 minute లో ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే, చిరంజీవి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అనంత్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా కనెక్ట్ అయినాయి సార్. బాగా అసలు నేను మిమ్మల్ని ఫస్ట్ మేదరమెట్లో మీ మీటింగ్ విన్నప్పుడు, మీరు చెప్పే మాట్లాడినప్పుడు, అప్పుడే నేను కొంచెం ఇంకా సార్ మాటలు, మీరు ఎలా న్యాచురల్ గా అందరితో ఎలా ఉంటారో అలాగే పాజిటివ్ గా చెప్తారు సార్. నాకు అందుకు మీ విషయాలు బాగా కనెక్ట్ అవుతా ఉంటాయి. నేను శ్రీదేవి మేడం టీం సార్. నా పేరు చిరంజీవి. చూశాను. ఈ పాయింట్స్ అన్ని నేను టైం లేదు సార్. అన్ని అసలు ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది సార్. ఎప్పుడు మీరు చెప్పే పాయింట్స్ నాకు ప్రతిదీ కనెక్ట్ అయింది సార్. బాగా కనెక్ట్ అయింది. నేర్చుకునే తత్వం మర్చిపోయి మన సొంత టాలెంట్ ఉపయోగిస్తుంటాం అనే దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం సార్. నిజంగా ఉన్నదాంతో వెళ్తున్నాం, పెంచుకొని వెళ్ళట్లా. ఉన్నదాంతో వెళ్తున్నాము, అందుకే ఫెయిల్ అవుతున్నాం అనేది బాగా అసలు నేర్చుకుని వెళ్ళాలి ఫీల్డ్ లోకి అనేది అసలు భలే బాగా కనెక్ట్ అయింది సార్. మన యాటిట్యూడ్ కూడా మార్చుకోవాలి. ఎక్సలెంట్ సార్. ఈ సెషన్ మటుకు ఎక్సలెంట్ సార్. ఈ సెషన్ మర్చిపోలేము. ప్రతిదీ నేర్చుకుంటాము. మీ సలహాలు తీసుకొని ముందుకు వెళ్తాం సార్. సూపర్ సార్. చిరంజీవి సార్, మొన్న మీరు లీడర్స్ మీటింగ్ మిస్ అయినట్టున్నారు. ఈసారి మిస్ కావకండి. ఓకేనా? ఓకే సార్, తప్పకుండా సార్. ఓకే. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఎస్ రైట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు సార్. అందరం కూడా నేర్చుకుంటాము, మార్చుకోవాలి. మెయిన్ ఇదే సార్, అందరం కూడా పాటించాల్సింది. నేర్చుకునేది ఎట్లా జరుగుతుంది, మార్చుకోవడానికి అంటే నాట్ ఓన్లీ చిరంజీవి సార్, నాట్ ఓన్లీ నేను సార్, అందరం కూడా ఏదో ఉంటుంది ఒక పాయింట్ మార్చుకోవాల్సింది. ఆ పాయింట్ మార్చుకుంటే కొంత మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గమనించండి, ఈ సెషన్ లో ఏదో ఒక పాయింట్ తీసుకొని ఇది నేను మార్చుకోవాలనుకుంటున్నా సార్ అని చెప్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ. 1 second చిరంజీవి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను దుర్గా మేడం. సార్. మొన్న మొన్న 3వ తారీఖు నూనె డబ్బా ఇచ్చాను సార్ ఒకరికి, రైస్ బెండ్ రాయిలు. ఓకే. పోయిన నెలలో షుగర్ టెస్ట్ చేపిస్తే 300 ఉందంట సార్. ఓకే. ఈ నెలలో టెస్ట్ చేపించిందంట సార్, 150కి వచ్చిందంట సార్. వెరీ గుడ్ రిజల్ట్ మేడం. గుడ్ జాబ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం.
ఇక్కడ ఫీడ్‌బ్యాక్ ఈ సెషన్‌లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి సార్ ఎవరైనా గాని. ఓకే. రైట్. జ్యోతి మేడం కందుకూరు అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఈ సెషన్‌లో నాకు అర్థమైంది ఏందంటే, నేను ఇన్ని రోజుల నుంచి నేను అనుకుంది ఏందంటే, నాకు కింద వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. ఎలా అంటే మళ్ళీ నేను ఒకవేళ ఫోన్ చేస్తుంటే వాళ్ళకి డైలీ ఎప్పుడు చేయదు, ఎందుకు చేస్తుంది, పొద్దుగూకులు చేస్తుందా అని ఇసుక్కుంటారేమో అన్న మైండ్ సెట్‌లో నేను కొంచెం ఫోన్ చేసేదాన్ని కాదు వాళ్ళకి. ఇప్పుడు నా ఆలోచన వాళ్ళకి డైలీ ఎలా కొంచెం మోటివేషన్ ఎలా ఇవ్వాలా? ఎలా మాట్లాడాలా? అది ఇప్పుడు నాకు ఈ సెషన్‌లో అర్థమైంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ జాబ్ మేడం. గుడ్ ఫీడ్‌బ్యాక్. యెస్ మేడం. మనం అనుకునేది అందరం ఏంటంటే ఏమనుకుంటారు? యాక్చువల్‌గా అది పర్సనల్‌గా తీసుకోవద్దండి. ఎవరు కూడా బిజినెస్‌లో ఒక పార్ట్ అంతే. యెస్ ఇయన్నీ ఫేక్ అంటారు. ఇయన్నీ చూసామనంటారు. నువ్వు నాకు చెప్పేది ఏదంటారు. ఇయన్నీ కూడా పర్సనల్‌గా తీసుకోవచ్చు. బిజినెస్ అంటేనే నో. నో అంటే ఇక్కడ మనం వెస్టేజ్‌లో గాని ఈ బిజినెస్ అర్థం ఏందంటే నో అంటే నెక్స్ట్ ఆప్షన్. సో, ఆ మైండ్ సెట్‌తో ఉండండి. ఎవరైనా కాదంటే ఈ మీటింగ్ రాదు నెక్స్ట్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయండి. సురేష్ సార్ చెబుతున్నది. అది మార్చుకోవాలి మనందరం. ఈ మీటింగ్‌కి రాలేదా? నిన్ను పిలిచాను రాలేదుగా ఇయాల పిలవకూడదు అని. నష్టం మనకే వచ్చింది కాబట్టి అందరూ పాజిటివ్ మైండ్‌తో మార్చుకుందాం. ఓకే. థ్యాంక్ యూ మేడం. జ్యోతి మేడం మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ సంజయ్ రాణి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యెస్. యెస్. గుడ్ ఆనంద్ సార్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. చెప్తుంటే అసలు అమ్మా. ఎంత పిచ్చుకొని ఉంటే దీంట్లో ముందుకు వెళ్ళగలమా అని చెప్పి నాకు బాగా అర్థమైంది సార్. అందరిని ఆకట్టుకునే కళ బుక్ ఉంది కదా సార్, అది అందరు చదవండి. హలో. యెస్ Yes, మేడం. madam. Yes, యెస్. యెస్ madam. మేడం. Yes, madam. వింటున్నాం. యెస్ మేడం. వింటున్నాము. బాగా మంచి ఫీడ్‌బ్యాక్ మేడం. అదే చెప్తుంది. సార్ చెప్తా ఉన్నాడు. యాక్చువల్‌గా మార్చుకుంటున్నానని అనుకుంటున్నాను. ఇంతవరకు నేనే మార్చుకోలేదు. 100% ఆ బుక్ చాలా త్వరగా చదివితే మన మైండ్ సెట్ మారేది కాబట్టి అందరం చదవాలి సార్. గమనించండి. ముందు థ్యాంక్ యూ మనం మేడం. సార్ యెస్ చెప్పినట్టు మేడం. మనం మారితే మన కుటుంబాలు గాని, మన చుట్టుపక్కల మనుషులు గాని, మన కుటుంబంలో గాని అందరూ ముందు మారుతారు సార్. అది నాకు చాలా బాగా నచ్చింది. యెస్ మేడం. థ్యాంక్ యూ మేడం. వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శ్రీమన్నారాయణ సార్. గుడ్ మార్నింగ్ సార్. అన్‌మ్యూట్ చేసుకోండి. సార్ శ్రీమన్నారాయణ సార్ గుడ్ మార్నింగ్. అన్‌మ్యూట్ చేసుకొని మీరు గుడ్ మార్నింగ్ సార్. ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్. గుడ్ సార్ నేను వెస్టేజ్‌కి రాకముందు అయితే మామూలు సెంట్రింగ్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని సార్. నేను షుగర్ ప్రాసెస్ మీద ఫుడ్ సప్లిమెంట్ తీసుకుందామని వేరే సార్ దావిద్ సార్ వల్ల ఈ టీమ్‌కి కనెక్ట్ అయ్యాను సార్ నేను. అంతకుముందు నాకు షుగర్ వచ్చేసి 540 అలా ఉండేది సార్. దానికి సారు ఆనంద్ సార్ చెప్పిన విధంగా నేను సప్లిమెంట్ తీసుకుంటే ప్రెజెంట్ 109 ఉంది సార్. ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత ఈ విధంగా నాకు సప్లిమెంట్స్‌లో హెల్త్ బాగుంది కాబట్టి నా నుంచి నేను టీమ్ ఏర్పాటు చేసుకుంటున్నాను సార్. నా నుంచి ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు సార్ నా టీం కింద. ప్రెజెంట్ నేను 12%లో ఉన్నాను సార్. నాకు శ్రీకాకుళం నుంచి కూడా టీం వస్తుంది సార్. ఒక దాదాపు 12 మెంబర్స్ దాకా శ్రీకాకుళం నుంచి టీం వచ్చింది సార్. ఈ విధంగా నేను కంటిన్యూగా చేసుకుంటూ బ్రౌన్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. గుడ్ జాబ్. ఆల్ ది బెస్ట్ సార్ శివనారాయణ సార్. ఓకే సార్. దీంట్లో థ్యాంక్ యూ మన సార్. వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్ సార్. మన టీమ్ పెరిగే కొద్దీ మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన మైండ్ సెట్ అందరం కూడా మార్చుకోవాలి లీడర్. సురేష్ సార్ చెప్పిన సెషన్‌లో నీ కిందకి వందల వేల మంది వస్తారు పెద్ద పెద్ద లీడర్స్. బట్ వాళ్ళని మనం మాట్లాడే విధానం, వాళ్ళు ఇలా మాట్లాడేది తప్పు కదా, అలా మాట్లాడకుండా ఉండొచ్చు కదా, ఈ డిస్కషన్ కాకుండా మనం ఎలా మాట్లాడాలి అనేది అప్డేట్ అవ్వమంటున్నారు సార్. అందరం గమనించాలి. థ్యాంక్ యూ సార్ శ్రీమన్నారాయణ సార్. 1 సెకండ్. ఓకే సార్. ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. సుమా ప్రసాద్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రోజు రిపీటెడ్ గా వినేదే అయినా ఇంకా ఏదో మార్చుకోవాల్సినవి ఉన్నాయి సార్.
అంటే ఇప్పుడు దాకా ఉన్న మనం తిరిగిన వాతావరణం నాకు అనిపించింది ఇవాళ ఈ బిజినెస్ కి తగ్గట్టు ఇంకా మోడిఫికేషన్ పూర్తిగా అవ్వలేదు. ఆ ప్రొఫెషనాలిటీ అనేది ఇంకా రాలేదు అనేది నాకు కాస్త స్ట్రైక్ అయింది సార్. దాన్ని మార్చుకోవడానికి ఏమేం చేయాలో వాటి మీద వర్కౌట్ చేస్తాను సార్. ఖచ్చితంగా ప్రసాద్. యా, థ్యాంక్ వెరీ యూ. గుడ్ జాబ్ సార్. అది మనం అలా మనకు మనం ఒప్పుకొని మనకు మనం మార్చుకోగలిగితే అదే సార్ మార్పు, ఇంకేం లేదు. చాలా ఉంటాయి, అవి గమనిద్దాం. నెక్స్ట్ రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. ఏం వాయిస్ వినపట్లేదు 2 రోజుల నుంచి. లేదు సార్, మార్నింగ్ లేట్ గా లేచాను, అందరు కాల్ చేసేలోపు సరిపోయింది. ఓకే. ఓకే సార్. ఈరోజు సార్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ సెషన్లో నేను స్టార్టింగ్లో నేను పరిచయం అయినప్పుడు మీరు కొన్ని మార్చుకోవాలి రవి సార్, మీరు కొంచెం మాట్లాడిన స్కిల్స్ ఉన్నాయి, కొన్ని బిడియం ఇవన్నీ వదులుకుంటే మంచి టీం వస్తాయని కొన్ని చెప్పారు. దానికి తగ్గట్టు నేను మార్చుకోవటం వల్ల ఈరోజు 34,000 చెక్కు తీసుకున్నాను. అంటే నేను మార్చుకున్నది అంతవరకే సరిపోయింది. ఇప్పుడు నేను లక్ష్య పెట్టుకొని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ లక్ష్య తగ్గట్టు నేను కొన్ని మార్చుకోవాల్సినవి ఉన్నాయి సార్. దానికి తగ్గట్టు మార్చుకొని వర్క్ చేసుకుంటాను. ఈ సెషన్లో నాకు అర్థమైందంటే మార్చుకోవాలి, నేర్చుకోవాలి, నిల్చోవాలి. ఈ 3 ఉంటే వేస్టేజ్లో సక్సెస్ అవుతామని అర్థమైంది సార్. థ్యాంక్ యూ. అంతే రవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. గుడ్ జాబ్. అందరం మార్చుకోవాలి. రవి సార్ చాలా మారాడు. మేము మాట్లాడిన కారణం నేను సురేష్ సారే. బేసిక్గా మేము ఇదైతే కాదు, ముందు నేను కానీ రవి సార్ కానీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరన్నా ఏదన్నా అంటే రిసీవ్ చేసుకోకపోవటం, ఏంది వాళ్ళకి చెప్పేది, ఇదంతా కష్టం లెబ్బ అనిపించే మైండ్ సెట్ నుంచి లీడర్ ఎలా ఉంటే మనం అలా ఉంటామంటున్నాం కదా. ఇప్పుడు నేను 50,000 వరకు మారాను, మన రవి సార్ 34,000 వరకు మారారు. అంటే ఇంకా మారాల్సిన చాలా ఉంది కాబట్టి మారుతాం సార్. కింద ఉన్న ప్రతి లీడర్ కూడా మీరు గమనించండి, అందరం మారాలి. లక్షకి అప్డేట్ అవ్వాలా. లక్షకు తగ్గట్టు మారాలి, లక్షణాలు మార్చుకోవాలి మెయిన్. ఆ దిశగా ప్రయాణిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. నెక్స్ట్ నాగరాజ్ సార్, గుంటూరు, అన్మ్యూట్ చేసుకోండి సార్. నాగరాజ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. మంచి మోటివేషన్ వచ్చింది. నాలో నేను ఏం మార్చుకోవాలంటే ముందు నేను నమ్మాలి దీని గురించి బాగా. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటే ఇవన్నీ చూసాను చేశానంటే నేను చాలా నీరసం అయిపోతున్నాను. యాక్టివిటీ అవన్నీ కూడా ఎంఎస్ఆర్ చెప్పినట్టు ఛార్జింగ్ ఎక్కిస్తే మా ఫ్రెండ్స్ అందరూ నా ఛార్జింగ్ అందరూ తీసేస్తున్నారు. నాగరాజ్ సార్, ఫస్ట్ ఒక 3-4 నెలలు దేని మీద పెట్టాలంటే వాళ్ళు దించుతా ఉంటారు, నువ్వు ఎక్కించుకుంటా ఉండాలా. అవును సార్. నీ టాస్క్ ఏంది చెప్పమంటావా? నువ్వేదో ఎక్కించుకొని పోతావు, అది అవతలకి పెట్టాలని చూస్తాం. వాడికి పెట్టడం సంగతి అట్టు నీకు దిగుతుంటది ఇక్కడ. అవును సార్. ఇప్పుడు నువ్వు ఎలా తయారవ్వాలంటే మామూలు కొన్ని వేల ఫోన్లు వచ్చినా గానీ ఛార్జింగ్ తెక్కకుండా పెద్ద బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీని టచ్ చేస్తే ఎవరు టచ్ చేసినా వాడు కాలిపోవటమే కానీ బ్యాటరీకి ఏం కాదు. అవును సార్. అట్లా తయారవ్వాలి నువ్వు. అర్థమైందాడా? ఇప్పుడు మాకెవడన్నా వచ్చి ఇది ఫేక్ ఫ్రాడ్ అని చెప్పి మేము నవ్వుకుంటాం, అంటే మాకు చెప్పను కూడా చెప్పరు, ఎందుకంటే మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మంది స్టార్టింగ్ లో చేసి తప్పు ఏంటంటే ఎవడన్నా వచ్చి ఫేక్ ఫ్రాడ్ అనగానే వీడికి వెళ్ళిపోద్ది. ఇంకా మా గురువు గారు చెప్పింది ఏంటంటే ముందు ఆ మైండ్ ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే నువ్వు వచ్చి మీటింగ్స్ లో కూర్చో. ఎందుకంటారు అంటే నువ్వు కూడా అన్నావు మొన్నటిదాకా, ఎందుకంటారు అంటే జనాలకు తెలవక అంటున్నారు. చిన్న చిన్నగా నువ్వు స్ట్రాంగ్ అయ్యే కొంది ఏదో ఒక రూపంలో నీకు టీం రావటం మొదలైద్ది. నువ్వు ఊహించకుండానే వచ్చింది అది. మేమందరం చేసింది అదే. మమ్మల్ని వెస్టేజ్ గురించి చెప్పి దండలేసారు అనుకుంటున్నావా? మాకు రాళ్లే పడ్డాయి. మాకు సన్మానాలు చేశారా? మాకు రాళ్లే పడ్డాయి. కానీ మాకు తెలుసు, ఎందుకంటే మా పైన లీడర్ ఉన్నాడు ఎంఎస్ఆర్ గారు. మరి ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సర్కిల్ లేకుండా 2 రాష్ట్రాల్లో టీం వేసాడు. నా కాడికి వచ్చినప్పుడు 10 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు 18 లక్షలు ఎట్లా తీసుకున్నాడు చెప్పండి? మీ మీద సర్కిల్ ఏం లేదే, మీ మీద నాలెడ్జ్ ఎక్కువ ఏం లేదు, మీ మీద టాలెంట్ లేదే. బట్ ఈ మార్కెటింగ్ సిస్టమ్ పట్టుకున్నాడు. స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది, నేను వెళ్ళే పద్ధతిలో నేను వెళ్తూ ఉంటే
నా అప్లైనర్ ఏం చెప్పాడో చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా టీం వచ్చింది. ఓకేనా? అవన్నీ కామన్, వాటిని తట్టుకోవాలి స్టార్టింగ్ లో మనం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగరాజ్ సార్, వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సార్ కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము. జయరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జయరాజ్ సార్. సార్ మోటివేషన్ సూపర్ సార్, బాగా చెప్పారు. మీ మోటివేషన్ వినాలని చెప్పని ఉన్నాను సార్ ఈరోజు. ఎర్లీగా వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు సార్. అయితే మోటివేషను ప్రతి ఒక్కరు అనుకునేది ఎట్లా అంటే రోజు చెప్పేదే కదా, ఇది రోజు మనం వినేదే కదా, ఏ మీటింగ్కి వెళ్ళినా ఇదే కదా అని అనుకుంటాం. ప్రతి ఒక్క మీటింగ్లో మనం అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం చెవు పెట్టి అసలు ఏం చెప్తున్నాడు సారు అని చెప్పని మనం విన్నప్పుడే, మన బుర్రలోకి మనం ఎక్కించుకున్నప్పుడే ప్రతి ఒక్కటి కంటెంట్ మనకు అర్థం అవుతుంది. ఇది మనం ఎక్కించుకోకుండా ఏం లేకుండా సార్ రోజు చెప్పేదే కదా, ఏముందిలే విన్నాంలే, అటు వెళ్దాం ఇటు వెళ్దాం, సార్ ఇంకో సార్ పని చెప్పాడు కదా, సరే ఆ సార్ ఎంఎస్ సార్ని చూసి మీరు ఇంప్రెస్ అయినట్టు మేము కూడా అదే విధంగా సారు లాగా మీరు చెప్పిన విధంగా ఇద్దరిని అనుసరిస్తూ మేము కూడా ముందుకెళ్ళాలని, మేము కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని దీంట్లో. అదేవిధంగా 1 year 1 lakh అని చెప్పంటే అందరూ అనుకుంటారు 1 year 1 lakh. నేను కూడా అనుకునేవాడిని 1 year 1 lakh ఏందని అనుకునేవాడిని. అయితే 1 year 1 lakh అంటే దీంట్లో గోల్ పెట్టుకొని మనం ఎప్పుడైతే సాధించగలమో, చేస్తాము 100% అని ప్రతి ఒక్కరి మైండ్ సెట్ లో గానీ ఉందంటే ఖచ్చితంగా 1 year 1 lakh తీసుకుంటాం సార్. దాంట్లో సమస్య లేదు, డౌటే లేదు. అదేవిధంగా దీంట్లో మాత్రం మీరు చెప్పిన విధంగా మాకు రావట్లేదు టీము అని చెప్పని ప్రతి ఒక్కరు అనుకుంటారు. మాకు రావట్లేదు అంటే మీరు అన్నారు, ముందు మీరు మార్చుకోండి. ఫస్ట్ మీరు మార్చుకుంటే అప్పుడు మీ నెగిటివ్ మైండ్ సెట్ అనేది తీసేసుకొని మీరు ఎప్పుడైతే మార్చుకున్నారో దాన్ని బట్టి మీ టీం వచ్చేస్తుంది అని చెప్పన్నారు సార్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయరాజ్ సార్. ఎవరైనా ఇన్న దాంట్లో ఒక పాయింట్ పట్టుకుని దాన్ని మార్చుకోవాలన్నాం సార్. వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. భవానీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ నేను నేర్చుకుంటే వస్తుంది సబ్జెక్ట్ అనుకున్నాను. కాదు సార్, మన మైండ్ సెట్ మనం మార్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది సార్. నేర్చుకోవడం అందరూ నేర్చుకుంటారు, మైండ్ సెట్ మార్చుకోవడం చాలా కష్టం. అదే కష్టం, చాలా కష్టం సార్. కాబట్టి ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోవాలి సార్. నిన్న మీటింగ్ లో మేము ఫొటోస్ లేవు కదా దిగటానికి అని వెళ్ళిపోబోతుంటే ఎంఎస్ఆర్ సారు భవానీ గారు బాగున్నారా అని అడిగారు. ఎక్కడో ఉన్న నన్ను గుర్తు పెట్టుకొని నా పేరు బాగున్నారా అని అడిగారంటే ఆయన ఎంత విలువగా చూస్తున్నారో అర్థమవుతుంది. అది కీ పాయింట్, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ కల్లా అయిపోట్ అదే. యాక్చువల్ గా మీరు పెద్ద ఇప్పటికే పెద్ద అంటే లాక్స్ లో తీసుకునే లీడర్ కాదు. యాక్చువల్ గా పిలవాల్సిన అవసరం కూడా లేదు. కానీ చెప్తుంది మనసులను గెలుచుకునేది అదే. ఆ విధంగా అతను అవతల అందరి యొక్క మనసులు గెలుచుకుంటాడు. ఆ బిజినెస్ సిస్టానికి కనెక్ట్ చేస్తారు. అర్థమవుతుందా? మనం కూడా మన కింద వాళ్ళతో అదే సేమ్ కాపీ చేయాలి. మనం మిస్ అవుతుంది ఏంటంటే పైన నేర్చుకుంటున్నాం, అది కిందకి వెళ్ళట్లా. ఇప్పుడు ఎందుకు మన జయరాజ్ సార్ చెప్పినట్టుగా దీంట్లో బైబిల్లో ఒక పెద్ద సూత్రం ఉంటుంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చించుకోబడతాడు అని కదా. మనం ఎన్ని విషయాల్లో తగ్గించుకుంటున్నాం చెప్పండి. అది ఎవరికి చెక్ చేసుకోండి. మైండ్ బ్లాక్ అయిపోద్ది మనకి. ఎక్కడ తగ్గేదే లే. తగ్గకపోతే చెప్పు తగ్గుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. టైం అయిపోయింది. ఆనంద్ సార్. థ్యాంక్ యూ మేడం.
నాగలక్ష్మి మేడం లాస్ట్గా ఒక 1 minute అన్మ్యూట్ చేసుకుని త్వరగా పెట్టాం. గుడ్ మార్నింగ్ ఆనంద్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. అంటే ఈ మధ్య కాలంలో సురేష్ చెప్పంగా సారు సురేష్ సార్ చెప్పంగా నేను నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ మారాలి. సార్ ఎప్పుడు నాకు ఒక మాట చెప్తారు, అందరికి మారడం కష్టం, నీకు మారడం చాలా ఈజీ, చెప్పగానే మార్చుకుంటావని. కానీ మారడం చాలా కష్టం. నేను కూడా మారడం చాలా కష్టం సార్. నాకు అసలు నా చుట్టూ జనం ఉన్నా కానీ నాకు ఎప్పుడు టీం గుర్తు రాలి అసలుకి, ఎవరిని జాయిన్ చేసుకోవాలి ఏంటి అనేది. కానీ సురేష్ సార్ చెప్పారు మారితే టీం వస్తుంది అని. నిజంగానే నాకు 3 నెలల నుంచి టీం వస్తుంది సార్. నేను మారాను, నాకు అందుకే టీం వస్తుందని నేను అనుకుంటున్నాను. దానికి కారణం మాత్రం సురేష్ సారే. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ నా అర్థం చేసుకొని నా వైపు మాట్లాడి నా వైపు నాకు జర్నీ చేస్తూ ఉన్నాడు. నేను యూ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. లీడర్స్ వచ్చారు సార్ నాకు వాస్తవంగా. ఇప్పుడు నేను అంత అర్హురాలిని కాదు ఆ లీడర్స్ ని మేనేజ్ చేయడానికి, కానీ నా కింద గ్రేట్ లీడర్స్ వచ్చారు సార్. నా లీడర్స్ థ్యాంక్ యూ మేడం. అర్హురాలు ఏమి ఉండదు ఇక్కడ. ఎవరైతే మారుతారో వాళ్ళకి అర్హత ఉంటది ఇక్కడ, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి అర్హత ఉంటుంది. వాళ్ళకి నాకు చాలా వేరియేషన్ ఉంది సార్. దానికోసం నేను అది చెప్పాను అనమాట. కానీ నా కింద గ్రేట్ లీడర్ వచ్చారు సార్. వెరీ గుడ్ పాయింట్ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఓకే, టైం కూడా అయింది కాబట్టి థ్యాంక్ యూ లీడర్స్. కమింగ్ టు ది సెషన్. సరే, ఈ రోజు 17వ మీటింగ్ సార్. తేదీ ఈ రోజు మీటింగ్ ఈ రోజు 10 గంటలకి కొండేపి సార్. 10 గంటలకు కొండేపి అండ్ 3 గంటలకు సింగరాయకొండ. 10 గంటలకు కొండేపి 1 minute ఆ, పోస్ట్ పెడదాం. 10 గంటలకు కొండేపి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రమోట్ చేసుకోండి సార్. సాయంత్రం 3 గంటలకు సింగరాయకొండ. రేపు పొద్దున్నే సారీ 17వ తేదీ కందుకూరు. చూడండి, మన కావాలి టీం ఎంత వర్క్ చేసి మన స్ట్రెంత్ 600 తీసుకెళ్లిపోయారు. ఎందుకంటే ప్రతి లీడర్ నేను గమనిస్తా ఉన్నాను గ్రూప్ లో వాళ్ళ వంతు పాత్రలు పోషిస్తున్నారు సార్. మన వాళ్ళు లీడర్స్ కొంచెం స్లోగా ఉన్నారు. నేను చాలా గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకసారి సల్మాన్ సారు రాత్రి పంపించిన టికెట్స్, బ్రహ్మయ్య సారు ఒకసారి మీ పోస్టర్ వదిలి ఉన్నారు టికెట్స్, ఫాలో అప్ చేసి టికెట్స్ పెట్టండి సార్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంఎస్ఆర్ గారు మన విషయంలో నిరుత్సాహతగా ఉంది దేంట్లో అయ్యా అంటే దీంట్లోనే మా డైరెక్ట్ గా చెప్పారు సార్. కొండేపి టీం వాళ్ళు మీరు బ్యాక్గ్రౌండ్ లో బాగా వర్క్ చేస్తున్నారు, బట్ బిజినెస్ ని మేము చెప్పిన వేళ తీసుకెళ్ళలేకపోవడం వల్ల ఇంకా స్పీడ్ తగ్గుతుంది అన్నాడు. ఏందయ్యా అంటే పోస్టర్ పడ్డప్పుడు టికెట్స్ రావట్లేదు, ఎమ్మటే రియాక్ట్ కావట్లేదు మీరు. సో దయచేసి ఈ రోజు కొండేపి టీంలో ఉన్న ప్రతి లీడర్ నాకు సాయంత్రానికి కల్లా మీ ప్రతి గ్రూప్ లో ఎంత సార్ 100 రూపాయలు కాబట్టి తలా ఒక 5-10. ఎందుకంటే గురువు గారి దృష్టిలో మనం ఉండాలి. మీరు లీడర్ కావాలనుకుంటే, మనకు డేట్లు కావాలనుకుంటే మనం ఆయన ఒకటే అన్నాడు, కందుకూరు డేట్లు ఇవ్వాలి అంటే మీరు డేట్ ఇచ్చాను, ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని టికెట్లు బుక్ చేశారు అన్నాడు. మళ్ళీ డేట్ ఎలా వచ్చింది మీకు అన్నాడు. అందుకే ఎన్ని రోజుల నుంచి డేట్లు అడుగుతున్నా, ఓన్లీ కొండేపి టీంకి ఎందుకు డేట్లు మనం అడిగినప్పుడే రియాక్ట్ కావట్లేదు గురువు గారు అంటే, మనం ఆయన చెప్పినప్పుడు రియాక్ట్ కావట్లా. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇది అది ప్రతి ఒక్కటి మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది పైనుంచి సార్ దగ్గర నుంచి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్తానే ఉన్నా కీ లీడర్స్ మీ పోస్ట్ వదలండి అని, బట్ మీరు ఇంకా వెనకబడి ఉన్నారు. నాకు అదే అర్థం కావట్లా. చెప్పంగానే దయచేసి కొంచెం స్పీడ్ గా రియాక్ట్ అవ్వండి. టికెట్స్ ఎన్నో 100-20 రూపాయలే కాబట్టి ఒక 5-10 చేసి మీ పోస్ట్ గ్రూప్ లో వదలండి. సో అది మైండ్ లో ఉంచుకోండి సార్. అవును సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ. కందుకూరు 17. నా దాంట్లో రావట్లేదు, చేస్తాము. ఒకసారి గమనించండి లీడర్స్, గ్రూప్ లో షో చేద్దాం. సో ఈరోజు మళ్ళీ చెప్తున్నాను సార్, కొండేపి పొద్దునే 10-11 గంటల 10 అవుతుంది. సాయంత్రం సింగరాయకొండ 3 గంటలకి. 17వ తేదీ కందుకూరు. సో కందుకూరులో ఉంటుంది. సో ఇంకొకటి కమింగ్ సెషన్, బిగ్ ఈవెంట్ ఇన్ ద నెక్స్ట్ మంత్, బూట్ క్యాంప్. కొండేపి టీం టార్గెట్ 200 మంది వెళ్ళాలి సార్. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈసారి కొండేపి టీం 200 మంది టార్గెట్ చేసుకోవాలి. ప్రతి లీడర్ కనీసం 10 మందిని ప్రమోట్ చేసుకొని వెళ్ళాలి. ప్రతి కీ లీడర్, ఆల్రెడీ కీ లీడర్స్ పెరిగి ఉన్నారు మన దాంట్లో. ఇప్పటి నుంచే డేట్ లాక్ చేయండి. మీకు నేను మొత్తుకొని చెప్తున్నదే. ఎందుకంటే ఒక 50-100 మీటింగ్లకు వచ్చినా ఒకటే, ఒక బూట్ క్యాంప్ కు తీసుకొచ్చుకున్నా ఒకటే. ఓకేనా? ఒక లీడర్ డిసైడ్ అయ్యేది బూట్ క్యాంప్ లో. మీ టాలెంట్, మన కోటి సార్ చెప్పినట్టు
కన్విన్స్ చేయండి లేదా కన్ఫ్యూజ్ చేయండి, ఏదో ఒకటి చేసి ఆడ దాకా తీసుకురావాలి. ఫోకస్ మొత్తం బూట్ క్యాంప్ మీద పెట్టండి. ఓకేనా? సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. జూమ్ ఇన్ చేసినప్పుడు టైం చాలా లేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ ద కమ్యూనిటీ.